హల్లెలూయా 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 ఆమేన్. We walk by faith, not by sight. we walk by Faith, not by sight. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఓకే, మనం ఒక చిన్న ప్రార్థన చేసుకొని మొదలు పెడదాం. ప్రియ పరలోక తండ్రి, ఇదిగో ఈ సాయంత్రం పూట కుటుంబ సమేతంగా మిమ్మల్ని ఆరాధించడానికి మేము ఇక్కడ కూడుకొని ఉండేది. మీ పరిశుద్ధాత్మ శక్తి మాకు తోడుగా ఉంచి ఈరోజు ఏదైతే వాక్యం ధ్యానించుకోవాలని చెప్పి అనుకుంటున్నామో, ఏదైతే విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నామో, ఏదైతే విషయాల ద్వారా మా విశ్వాసాన్ని మరింత పెంచుకొని మీ యందు మంచి నడవడిక, మంచి నిజాయితీ, నీతి గల బిడ్డల వలె మేము జీవించేలాగా ఆ మంచి వాక్యాన్ని మాకు అర్థమయ్యేలాగా చేసి ఆ కృపని, ఆ దయని మీ పరిశుద్ధాత్మ శక్తి ఇక్కడ తోడుగా ఉంచి మా అందరి మనసులు తెరిపించి మాకు అర్థం కాని విషయాలను అర్థమయ్యేలాగా, మేము చూడలేని విషయాలు చూసేలాగా మీ దీవెనను నిండారుగా మా యొద్ద ఉంచమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఓకే, ముందుగా పాటలు పాడుకుందాం. దర్శనము చాలయా నాకు, నీ ముఖ దర్శనము చాలయా, ముఖ దర్శనము చాలయా నాకు, నీ ముఖ దర్శనము చాలయా. సమీపించని తేజస్సులో నివసించునా దైవమా, సమీపించని తేజస్సులో నివసించునా దైవమా, నీ ముఖ దర్శనం చాలయా నాకు, నీ ముఖ దర్శనం చాలయా, ముఖ దర్శనం చాలయా నాకు, నీ ముఖ దర్శనం చాలయా. ఎల్లప్పుడు దేవునికి చెదము హల్లెలూయా స్తుతి
song. Everyone praise the Lord. Hallelujah. Amen. Let's just lay in a bed so we can scroll phone till we're sick in the head. We're all throwing stones till somebody is dead. But I wonder what we do if we know. There's something shifting in the air. Put it together everywhere. So many years we just sat back and stared. But I wonder what we do if we know Jesus is coming back soon. Jesus is coming back soon. I can feel it in my bones. The day's coming close. Tell the world that they gotta know Jesus is coming back soon. Praise the Lord. Hallelujah. స్తోత్రం 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 దేవానికి వందనాలు స్తోత్రం తండ్రి గొప్ప దేవుడు తండ్రి రాజ్యానికి వందనాలు స్తోత్రం తండ్రి నాయన ఇదిగో నాయన తండ్రి ప్రభా నాయన 2 వారాలు తండ్రి ప్రభా నాయన సురక్షితంగా తండ్రి నాయన ఈ ప్రార్థనలో తండ్రి ప్రభా మనందరినీ తండ్రి ప్రభా నాయన జ్ఞాపకం చేసుకున్న తండ్రి నాయన 6 సెంచరీ ద్వారా తండ్రి ప్రభా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను రాజా 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 నీకే స్తోత్రం తండ్రి నాయన ప్రతిదీ తండ్రి ప్రభా నీ చట్ట ప్రకారం జరిపించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా నాయన బిడ్డలు తండ్రి ప్రభా నాయన ఏ రీతిగా తండ్రి ప్రభా ఆశపడుతున్నారో ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచిన దేవుడు తండ్రి రాజా నీకు స్తోత్రం తండ్రి యేసయ్య మధ్యలో ఉండి మేము సంచారం చేసినందుకు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా నాయన ఆయన మీ ఎక్కడైతే ఇద్దరు కూడి ఉన్నారు తండ్రి వాళ్ళ మధ్య ఉంటానన్నారు తండ్రి ప్రభా మా మధ్యలో ఉండి తండ్రి ప్రభా నాయన ప్రతిదీ తండ్రి ప్రభా నాయన మీరు ఆలకిస్తున్నారు తండ్రి ప్రభా నాయన నీకే వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటాను తండ్రి నాయన నాయన కిరణ్ బట్టి నీకు వందనాలు స్తోత్రం తండ్రి నాయన ఈ 6 సెంచరీ తండ్రి ప్రభా నాయన నాయన జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాను రాజా నాయన ఇది ప్రార్థన తండ్రి ప్రభు మీ పాదాల సభ చేర్చుకోమని తండ్రి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని ఇలాగే తండ్రి ప్రభా నాయన ప్రతి వారం తండ్రి మేము జరిపించుకోమని తండ్రి నాయన నీ అభివృద్ధిలో తండ్రి ప్రభా నాయన ఇంకా తండ్రి అభివృద్ధిలో పొందడానికి ప్రభు చూపించమని తండ్రి ప్రభా నాయన నాయన 100 ప్రతిఫలం దయచేయమని తండ్రి ప్రభా నాయన మిమ్మల్ని వేడుకొంచున్నాను తండ్రి ప్రభా నీ పాదాలకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి ప్రభా నాయన మీరు అక్కడి మహిమ గంట హల్లెలూయా. దేవుని ఆరాధించుకోవడం అంటే యెహోవా సన్నిధిలో మనం ఉన్నట్టే, అంతే కదండి. మరి అందరూ నాతో ఆరాధించాలంటే అందరూ ఒక్కసారి లేచి నిల్చోండి, దేవుడిని ఆరాధించుకుందాం. మన స్వరంతో ఆయనకి ఆరాధించడం కాదు, మన జీవితమే ఆయన ఆరాధన అవ్వాలి. మన పాటలతోనో సంగీతంతోనో కాదు, మనం సమర్పించుకునేది మన హృదయం ఆయనకి సమర్పించుకోవాలి. మనం అలా ఆరాధన చేసుకోవాలి. నాతో పాటు అందరూ ఆరాధిస్తారా? రాజాని భవనములో దీపవలు వేచిందును, రాజాని భవనములో దీపవలు వేచిందును, నిన్ను స్తుతించి ఆరాధింతును, చింతలు మరచెదను, నీ
బలిపడనా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా హల్లెలూయా 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 స్తోత్రం 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 యేసయ్యా నీకే స్తోత్రం 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 గొప్ప దేవుడు తండ్రి నీకే స్తుతులు స్తోత్రం తండ్రి వేలాది వేల వందనాలు తండ్రి నీకే స్తుతులు స్తోత్రం తండ్రి Praise the Lord. Hallelujah. 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 Glory be to the Lord. Thanks be to the God. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చోండి. హల్లెలూయా హల్లెలూయా సర్వశక్తి స్తోత్రం తండ్రి నాయన పరిశుద్ధుడా పరిశుద్ధుడా నాయన ఇంతవరకు మమ్మల్ని సజీవులతో కాచి కాపాడి రక్షించవయ్యా నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి నాయన ఇక నాయన గడిచిన ఆదివారం నుంచి నాయన మళ్ళీ ఆదివారం వరకు ప్రభావ మమ్మల్ని ఎంతగానో నీ కృపను బట్టి మమ్మల్ని రక్షించి కాపాడవయ్యా అందుకు బట్టి నీకు స్తుతులు చెల్లించుకున్నాం తండ్రి నాయన వాడి వరకు మేము పొందాలని అలాగే వాక్య భాగంలో కూడా మీరు తోడి నడిపించండి ప్రభావ మంచి మనల్ని మాకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ఆత్మీయకు కావాల్సిన ఆహారాన్ని దయచేయండి ప్రభావ వచ్చిన ప్రతి జ్ఞాపకం చేసుకోండి రావాల్సిన బిల్లు కూడా ఇంకా బలపడి వేగంగా రావడానికి సహాయం చేయండి అలాగే ఇంకా ఎక్కడైతే మీ నామాన్ని ఇద్దరు ముగ్గురు కూడి నీ నామాన్ని స్థుతిస్తారో వారి మధ్య ఉంటానన్నావు తండ్రి నాయన మా మధ్యలో మీరు ఉండండి ప్రభావ ఈ చిన్న సంఘం ప్రభావ విస్తారమైన పెద్ద సంఘం వలె ఉండడానికి అనేక మంది సన్నిధిలో కూడి నీ నామాన్ని స్థుతించడానికి ప్రభావ ఈ ఎన్సీసీ సంఘం ఇంకా పెద్దగా అవడానికి సహాయం చేయండి మీరు మైం పొందుకోమని అలాగే వాటిని చెప్పిన పెట్టి ప్రభావ మీ పరిశుద్ధాత్మతో నింపి ప్రభావ ఇంకా మీరు బలంగా ఆయన వాడుకోమని మైం పొందుకోమని యేసుక్రీస్తు నడుచున్నాము తండ్రి ఆమేన్. మన ప్రభు అయిన యేసయ్య నామములో ప్రతి ఒక్కరికి వందనాలు. చిన్న ప్రార్థన చేస్తుంది. ఈ పరలోకపు తండ్రి, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, ఇగో తండ్రి మాకు ఎన్నో సమస్యలు ఎటువంటివైనా ఎంత పెద్దవైనా, మా శత్రువు ఎంత పెద్దవాడైనా, మాకున్న సమస్యలు ఎన్ని వేలల్లో ఉన్నా మీరు చూసేది సంఖ్యలు కాదు మా యొక్క విశ్వాసం. మీరు శత్రువు పెద్దవాడైతే మీరు ఇంకా పెద్దవారు. మా శత్రువు శక్తి పెద్దదైతే మీ మహిమ మాపై మీకున్న కృప ఇంకా ఇంకా పెద్దదని బలంగా నమ్ముతున్నాను. ఇదిగో మేము బలహీనపడిన వేళల్లో మీ కృపతో మమ్మల్ని ఆదరించి మమ్మల్ని బలపరుస్తామని చెప్పి అమితమైన విశ్వాసం పూర్ణ ఆత్మతోనూ పూర్ణ సత్యంతోనూ మిమ్మల్ని ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు కలిగజేస్తున్నందుకు మీకు ప్రతి దినము ప్రతి క్షణము మీకు వేలాది వందనాలు స్థుతులు తెలియజేసుకుంటున్నాను. ఇదిగో ఈ వాక్య ధ్యానంలో ముందుకెళ్తుండగా ఈ వాక్యంలోని మర్మాలను మాకు అందరికీ బయలుపరిచి మీరే మాకు తోడుండి వాటన్నిటినీ మాకు అర్థమయ్యేలాగా చేశారు. తిరిగి మేము అవి మా దినదిన అన్ని పనుల్లో వాటిని అన్వయించుకొని మా థాట్స్ అన్నీ మీకు క్యాప్టివ్గా ఉంచుకొని మా ఆలోచనలన్నీ క్రీస్తుకు లోబడి ఉండేలాగా మాపై మీ కరుణ కటాక్షం ఎల్లవేళలా దయచేయమని మా ప్రభు అయిన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 3 విషయాలు ధ్యానించుకుందాం. మన మొదటి విషయం ఏంటంటే దేవుడు సంఖ్యలు చూసి కాకుండా మన విశ్వాసం చూసి పనిచేస్తాడు. అందరూ ఒకసారి నాతో చెప్పండి. మన దేవుడు సంఖ్యలు చూసి కాకుండా మన విశ్వాసాన్ని చూసి పని చేస్తాడు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మిజ్జానీయులు అంటే తెలుసా ఎవరికైనా? మిజ్జానీయులు అనే పదం విన్నారా? ఎవ్రీ సండే మనం కొత్త కొత్త విషయాలు తెలుసుకుందాం. ఒకవేళ విన్న విషయాలైనా సరే వివరంగా తెలుసుకుందాం, ఓకేనా? ఇవేంటంటే మనం ఇప్పుడు తెలుసుకున్నవి మనం గుర్తుపెట్టుకొని ఇంకా ఎప్పుడూ మర్చిపోకుండా ఉండేలాగా మనం వాటిని ధ్యానించుకోవాలి. ఆదివారం సర్వీస్లో ఏదో నామమాత్రంగా వస్తున్నట్టు కాకుండా ఏదైతే చెప్పబడుతుందో అది మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. ఆ దేవుడిని నేను శక్తి అడుగుతున్నాను. అది మీరు అర్థం చేసుకొని ఇంకెప్పుడు మర్చిపోలేకుండా ఉండేలాగా కూడా నేను దేవుడిని కోరుకుంటున్నాను. మిజ్జానీయులు అనేవాళ్ళు ఉన్నారు. మిజ్జానీయులు ఎవరంటే అబ్రహాం తెలుసు కదా, అందరికీ తెలుసా? ఈ కథ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, వినండి. మీరు ఇంతకుముందు వినే ఉంటారేమో, ఒకసారి ఏమైనా డౌట్లు ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. అబ్రహాంకి ఎంతమంది భార్యలు? పర్లేదు చెప్పండి గట్టిగా. రైట్, ఎవరెవరు? అబ్రహాము మొదటి భార్య శారా పిల్లలు పుట్టనై ఉన్నందున హాగరుతో ఒక బిడ్డను కన్నాడు. హాగరు శారా కాకుండా కెతూరా అని ఒక
భార్య అబ్రహాంకు ఉంది. కానీ దేవుని న్యాయం ప్రకారం శారా చనిపోయిన తర్వాత మాత్రమే కెతూరాని అబ్రహాం వివాహం చేసుకున్నాడు. గుర్తుపెట్టుకోండి. కెతూరా అనే ఆమె చాలా ముఖ్యమైన ఒక క్యారెక్టర్ బైబిల్లో. ఆమె గురించి మనం ఎక్కువగా ధ్యానించుకోం, కానీ ఆమె శారా చనిపోయిన తర్వాత అబ్రహాంకి 120 ఏళ్ళ వయసులో భార్యగా వచ్చింది. ఓకే, వారి సంతానంలో మొదటివాడు మిద్యాను. ఆ మిద్యాను ద్వారా వచ్చిన ఈ సంతతే మిద్యానీయులు. ఓకే, మనం బైబిల్ చదివేటప్పుడు చాలామంది చెప్తారు ఇలా కథలు, యుద్ధాలు. 42 యుద్ధాలు జరిగాయి పాత నిబంధనలు. ఎన్ని యుద్ధాలు? 42. గుర్తుపెట్టుకోండి, 42 యుద్ధాలు జరిగాయి. ఈ 42 యుద్ధాలు అంటే ముఖ్యమైనవి, అంతకన్నా ఎక్కువే జరిగాయి. దావీదు ఒక్కడే 300 యుద్ధాలు చేస్తుంటాడు. ఇవి చాలా ముఖ్యమైన యుద్ధాలు 42 జరిగాయి. ఆ 42 యుద్ధాల్లో ఎప్పుడు కూడా ఎక్కువగా ఇశ్రాయేలు ప్రజలు దేవునికి కోపం తెప్పించి, దేవుని ప్రేమను కోల్పోయి, దేవుని సహాయం కోల్పోయి, దేవుని కోపం తెప్పించడం వల్ల ఇశ్రాయేలు ప్రజల్ని విడిచిపెడితే అప్పుడు వేరే వాళ్ళు ఇశ్రాయేలు మీద దండయాత్ర చేస్తే జరిగిన యుద్ధాలు ఎక్కువ. అలాగే దెబోరా అనే క్యారెక్టర్ మీరు విన్నారు కదా, న్యాయాధిపతి, జడ్జెస్. దెబోరా ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించిన తర్వాత ఆమె 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ని చాలా చక్కగా పరిపాలించింది. ఈ కథ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. 40 సంవత్సరాలు చాలా చక్కగా పరిపాలించిన తర్వాత దెబోరా అంతరించిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు మళ్ళీ పాపంలో పడిపోతారు. పాపంలో పడిపోయేటప్పుడు దేవునికి కోపం వస్తుంది. దేవుని కోపం వచ్చి ఏం చేస్తాడంటే, ఈ మిద్యానీయులు అని చెప్పాను కదా, అబ్రహాం భార్య, 3వ భార్య అయిన కెతూరా నుంచి వచ్చిన ఈ మిద్యాన్ నుంచి వచ్చిన ఈ సంతానమే మిద్యానీయులు. వీళ్ళ చేతికి ఇశ్రాయేలు ప్రజల్ని 7 సంవత్సరాల పాటు దేవుడు అప్పగించేస్తారు. పాత నిబంధన గ్రంథంలో దేవుడికి ఎప్పుడు కోపం వచ్చినా, దేవుడికి ఎప్పుడు అసహనం కలిగినా వాళ్ళని చేయవేయడం జరిగింది. కాకపోతే పూర్తిగా కాదు, అది గుర్తుపెట్టుకోండి. పూర్తిగా కాదు. ఆ కోపం వల్ల తను వాళ్ళు శిక్ష అనుభవించి తిరిగి మళ్ళీ దేవుని తెలుసుకుంటారు, దేవుని దగ్గరికి వస్తారనే ఉద్దేశమే తప్ప పూర్తిగా విడిచిపెట్టడం అంటూ ఎప్పుడు జరగలేదు. అయితే ఈ ప్రాసెస్లో ఎన్ని సంవత్సరాలు మిద్యానీయులకి ఇశ్రాయేలును అప్పచెప్పాడని చెప్పాను? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు మిద్యానీయులు ఏం చేసేవాళ్ళంటే, ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు కదా, ఇశ్రాయేల్ ప్రజలు పంటలు పండించుకునేవారు. ఆ రోజుల్లో ఏంటి, గొర్రెలు, మేకలు, పంటలు. గొర్రెలు మేకల్ని పోషించడం, అవి పెరిగిన తర్వాత వాటిని కొన్ని మంచి వాటిని, శ్రేష్టమైన వాటిని దహన బలిగా ఇవ్వడం, మిగతా వాటిని ఫుడ్కి ఉపయోగించడం, అలాగే వ్యవసాయానికి ఉపయోగించడం. అలాగే వ్యవసాయం కూడా చేసి పంటలు పండించి వాటిల్లో ఉన్న ఉత్తమమైన వాటి మొదటివైనవి దేవునికి అర్పించి మిగతా వీళ్ళు భోజనానికి ఉపయోగించేవారు. అయితే మిద్యానీయులకి ఇశ్రాయేల్ ప్రజలు ఎప్పుడైతే 7 సంవత్సరాల నుంచి ఇలాగ అయిపోయారో, మిద్యానీయులు ఏం చేసేవాళ్ళు, ఇశ్రాయేల్ ప్రజలు విత్తనాలు వేయగానే వాళ్ళు వచ్చి ఏదో రకంగా దాడి చేసి ఆ విత్తనాలన్నింటినీ నాశనం చేసేవారు. ఒకవేళ పంట ఏమైనా వస్తే ఆ పంట అంతా ఇశ్రాయేల్ ప్రజలకు రాకుండా నాశనం చేసేవారు. ఒకవేళ పంట వచ్చిన తర్వాత వీళ్ళు దాచుకున్నా సరే వాటన్నిటినీ పంటలు తగిలించేసేవాళ్ళు, ఇళ్ళ తగలబెట్టేసేవాళ్ళు. పంటలు దాచుకోవడానికి కళ్ళెం అంటారు కదా, కళ్ళెం అని ఈ పదం ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడంతా లేటెస్ట్ జనరేషన్ వినట్లేదు. కళ్ళెం అంటే పంట పొలాలు కోత అయిపోయిన తర్వాత అవి ఎండబెట్టేటప్పుడు పొలంలో ఉండే ఒక ప్రదేశాన్ని కళ్ళెం అంటారు. అది కొన్నిసార్లు ఇళ్లలో దగ్గర కూడా ఉంటుంది. అది అలాంటి కళ్ళెంలో గానుగులు దగ్గర దాచుకున్న ఆ పంటలను కూడాను మిద్యానీయులు తగలబెట్టేసేవారు. అలాగా ఎప్పుడు కూడా ఏ పంట వేద్దామన్నా విత్తనాలను తగలబెట్టి, పంటలను తగలబెట్టేసి, ఆ వచ్చిన పంటను కూడా తగలబెడితే, అంటే పంట చేలను తగలబెడుతున్నారు, పంట చేలు కోత కోసుకున్న తర్వాత ఆ పంటలను కూడా తగలబెడుతున్నారు. ఇలా 7 సంవత్సరాల పాటు తగలబెడితే ఏమవుద్ది, వీళ్ళకి ఆహారం ఉండదు, వీళ్ళకి సంపద ఉండదు, వీళ్ళకి డబ్బులు ఉండవు, వీళ్ళు నిరుపేదలు అయిపోయారు, వీళ్ళకి భోజనం లేదు, వీళ్ళకి పౌష్టికాహారం లేదు, వీళ్ళకి బలం లేదు. వింటున్నారా? ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. 1 సంవత్సరం అయితే పోనీ అనుకోవచ్చు. 7 సంవత్సరాల నుంచి మిద్యానీయులు ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు పంట వేయడం, వీళ్ళు విత్తనాలు పాగొట్టడం, పంట చేలుకొస్తే వీళ్ళని కట్ చేసేయడం, గుర్రాలు తీసుకెళ్ళి, రథాలు తీసుకెళ్ళి, ఏవేవో చేసి, ఏనుగులు తీసుకెళ్ళి వాటిని నాశనం చేసేవారు. అలాగే వీళ్ళు పంట దాచుకుంటే దానికి కూడా అగ్గితో తగలబెట్టేసేవారు. ఇలాగ 7 సంవత్సరాలు చేస్తే ఇశ్రాయేల్ ప్రజలు బాగా వీక్ అయిపోయారు. పిల్లల్ని ఎలా పెంచాలో తెలియదు, వాళ్ళ ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలో తెలియదు. వీళ్ళు ఏం చేసేవాళ్ళు, ఇశ్రాయేల్ ప్రజలు కొండల్లో, గుహల్లో దాక్కునేవాళ్ళు. ఎందుకని? మిద్యానీయులు లక్షల్లో ఉండేవాళ్ళు. లక్షలు అనే పదం బైబిల్లో లేదు, కానీ లెక్కకి మించి ఇసుక రేణువులే ఉండేవాళ్ళు అని చెప్పి, అంటే కనీసం లెక్క చెప్పడానికి కూడా అవదనమాట. ఇసుక రేణువులు అంత విస్తారంగా ఉండేవాళ్ళు. ఎవరు? మిద్యానీయులు. వీళ్ళు ఎప్పుడు దాడి చేస్తుంటే వీళ్ళు భయపడిపోయి గుహల్లోనూ, కొండల్లోనూ దాక్కునేవాళ్ళు. ఇశ్రాయేల్ ప్రజలు అంటే ఎవరు? దేవుని ప్రజలు కదా. వీళ్ళు ఎక్కడున్నారు? కనాన్ దేశంలో ఉన్నారు.
ఎక్కడున్నారు? కనాన్ దేశంలో. కనాన్ అంటే ఏంటి? మోషే తీసుకొచ్చాడు, యెహోషువ తీసుకొచ్చాడు, మోషే అహరోనుల తర్వాత యెహోషువ దాంట్లో కూడా తీసుకొచ్చి కనాన్ దేశంకి వచ్చారు. అంటే దేవుడు ఆల్రెడీ వాగ్దానం ఇచ్చిన ప్లేస్లో ఉన్నారు. దేవుడు వాగ్దానం ఇచ్చిన ప్లేస్లో ఉంటూ కొంతమంది న్యాయాధిపతుల కింద జీవిస్తూ కూడా అప్పుడప్పుడు ఆ కనాను దేశంలో ఒక విగ్రహారాధన స్టార్ట్ చేశారు. వీళ్ళు ఏం చేశారు? బయలుదేవత అనే ఒక విగ్రహం తయారు చేసి వాళ్ళకి పూజించడం, ఆ దేవత పూజించడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే దేవుని కాకుండా వేరే విగ్రహానికి పూజిస్తారో 10 కమాండ్మెంట్స్లో నీ దేవుని తప్ప వేరే ఎవరిని ఆరాధించడానికి లేదు, భూమి ఎందైనా ఆకాశం ఎందైనా నీటి ఎందైనా ఎక్కడైనా సరే అని చెప్పి దేవుడు చెప్పాడు కదా. అలాగే ఏ విగ్రహం కూడా మిమ్మల్ని చేసుకోకూడదని చెప్పాడు. ఇవన్నీ మనం వింటాం కదా. అవి ప్రాక్టికల్గా వాళ్ళు చేశారు. చేయడం వల్ల వాళ్ళకి దోషం అంటుకుంది. ఆ దోషం వల్ల దేవునికి కోపం వచ్చింది. దానివల్ల మిద్యానీయులు వీళ్ళ మీద అటాక్ చేయడం మొదలెట్టారు. అయితే 7 సంవత్సరాలు కదా దేవుడికి ఎప్పుడు కూడా ఒక టైం ఉండేది. 7 అనే సంఖ్య దేవునికి చాలా ఇష్టం. 40 అనే సంఖ్య ఒకటి, 7 అనే ఒక సంఖ్య ఒకటి దేవునికి చాలా ఇష్టమైంది అనమాట. అయితే వీళ్ళందరూ యెహోవాకి మొరపెడతారు. గత ఆదివారం మనం చెప్పాం, యెహోవాకు మొరపెడితే యెహోవా మన ప్రార్థన ఆలకించును, మనకి పూర్ణ శాంతిని కలుగజేయును, మనకి నిగూఢమైన విషయాలు తెలియజేయని చెప్పి చదువుకున్నాం కదా. సో అక్కడ చదువుకున్నదే ఆదివారంకి అయిపోదు. ఎప్పటికైనా దేవుడి మాట నిరంతరం ఒకేలా ఉంటుంది. అయితే వీళ్ళందరూ ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే యెహోవా కనికరం గల దేవుడు కాబట్టి, నువ్వు చదివావు కదా, యెహోవా కనికరం గల దేవుడు కాబట్టి యెహోవా కనికరం కలిగి ఒక ప్రవక్తని ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి పంపించాడు. అప్పుడు ఆ ప్రవక్త ఏం చెప్పాడంటే, యెహోవా మాట మీరు ఉల్లంఘించారు. యెహోవా మాట మీరు ఉల్లంఘించినందువల్లే 7 సంవత్సరాలు మిద్యానీయుల చేతికి మిమ్మల్ని అప్పగించడం జరిగింది. అయినా సరే మీరు మీ ప్రార్థన దేవుడు ఇప్పుడు విన్నాడు. దేవుడు కనికరం గల దేవుడు. ఒకవేళ శిక్షించినా సరే ఆయనే మళ్ళీ రక్షిస్తాడు అని చెప్పి మీలోంచే యోవాషు అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఆ ఊరిలో. ఏం ఊరు అది? ఒకసారి చదువు. వఫ్రా అనే ఒక ఊరు ఉంది. ఆ వఫ్రా అనే ఊరిలో యోవాషు అనే వ్యక్తి ఉన్నాడనమాట. ఆ యోవాషు అనే వ్యక్తి ఎవరిని పూజించేవాడు? బయలుదేవతని పూజించేవాడు. ఆ యోవాషు అనే వ్యక్తి కొడుకు గిద్యోను. పేరేంటి? మళ్ళొకసారి చెప్పండి. యోవాషు కొడుకు పేరేంటి? గిద్యోను. అయితే ఆ గిద్యోను ద్వారా ఇశ్రాయేల్ ప్రజల్ని మిద్యానీయుల దగ్గర నుంచి దేవుడు రక్షిస్తానని వాగ్దానం చేశాడు. ఈ విషయం ఎవరు చెప్పారు? ఒక ప్రవక్తే చెప్పాడు. అర్థమైంది కదా ఇప్పటివరకు? మిద్యానీయులు ఇశ్రాయేల్ ప్రజల్ని 7 సంవత్సరాలుగా తరుముతూ ఉన్నారు, పంటలను నాశనం చేస్తున్నారు. తద్వారా వీళ్ళకి పంట ఆహారం లేకుండా పోయింది. ఇశ్రాయేల్ ప్రజలు మిద్యానీయులకు భయపడుతూ గుహల్లోనూ కొండల్లోనూ ఉన్నారు. 7 సంవత్సరాలు బాధ భరించిన తర్వాత దేవాదేవుడైన యెహోవాకు ప్రార్థన చేశారు. ప్రార్థన చేశాక దేవుడు కరుణించి ఒక ప్రవక్తని ఇశ్రాయేల్ దగ్గర పంపించి, ఈ గిద్యోను ద్వారా మిమ్మల్ని నేను మిద్యానీయుల దగ్గర నుంచి రక్షిస్తానని వాగ్దానం చేశాడు. అయితే ఈ గిద్యోను అనేవాడు ఎవడంటే, వఫ్రా అనే ఒక ఊరు ఉంది. ఎవరు? వఫ్రా అనే ఊరిలో ఈ కనాన్ దేశం ఉందన్నమాట. అది ఒక చిన్న ఊరు. అది అక్కడ ఒక 50,000 నుంచి 1,00,000 మంది జనం ఉంటారు. ఓకే. అయితే అక్కడ ఈ యోవాషు అనే వ్యక్తి విగ్రహారాధన చేస్తున్నాడు, దేవుణ్ణి నమ్ముకోలేదు. అయినా సరే గిద్యోను మాత్రం చాలా నీతి గలవాడు. దేవుడు ఎప్పుడు ఎవరిని ఎన్నుకుంటాడు? నీతి గలవాడిని ఎన్నుకుంటాడని చెప్పి గత ఆదివారం మనం చదువుకున్నాం. ఈ గిద్యోను నీతి గలవాడే, కానీ చాలా పిరికోడు. ప్లస్ ఆ యోవాషు కుమారుల్లో చిన్నవాడు. మరియు యోవాషు కుమారుడైన చిన్నవాడు మాత్రమే కాకుండా ఆ యోవాషు కుటుంబం అంతా దేవునికి వ్యతిరేకంగా ఉన్న కుటుంబం, దేవునిలో ఉన్న కుటుంబం కూడా కాదు. కానీ ఈ ఒక్కడ బట్టి దేవుడు ఆ ఊరంతటిని, ఆ కుటుంబాన్ని అంతటిని రక్షించాలని ట్రై చేశాడు. అయితే ఇప్పుడు 11వ వచనం, ఒకసారి ఆ 11వ వచనం చదవండి. మస్తకి వృక్షం కింద ఆ ఊర్లో దేవదూత కూర్చున్నాడు. అక్కడ ఈ గిద్యోను ఏం చేస్తున్నాడు? గోధుమ చేనులో గోధుమ గింజలు ఏం చేస్తున్నాడు? చేస్తున్నాడు. అంటే గానుగ చేయడం అంటే ఏంటంటే, గోధుమ చేలు ఉంటాయి కదా, వాటిని కొడితే గోధుమలు వస్తాయి. ఆ పని చేస్తున్నాడు. ఆ పని చేస్తే దేవదూత వీడికి కనిపించి ఒక వాక్యం ఉంటుంది అక్కడ ఏమని పిలిచింది? 12వ వచనం చదువు. ఏమని పిలిచాడు? పరాక్రమ గల బలాఢ్యుడు అని పిలిచాడు. వీడికి చాలా భయం. ఈ దేవదూత పిల్లగానే ఎవరిని పిలుస్తుందని చెప్పేసి అనుకున్నాడు. ఎందుకంటే వీడు పిరుకోడు కదా. ఇది చూసి పరాక్రమ గల బలాఢ్యుడు అంటే ఎవడైనా ఉన్నాడేమో అనుకున్నాడు. కాదు, నిన్నే అంటాడు దేవదూత. ఏమంటాడు? నిన్నే అంటాడు, నువ్వే అని 2వ లైన్ చదువు.
యెహోవా ఉమ్. నీకు తోడై ఉన్నాడని ఆ. అతనితో అనగా ఆ, గిద్యోను ఉమ్, చిత్తము నా ఏలినవాడా ఉమ్. యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఉమ్. ఇదంతయు మాకేలా సంభవించెను. సో ఇప్పుడు ఏంటి దేవదూత ప్రత్యక్షమయ్యి పరాక్రమ గల బలాఢ్యం అన్నాడు. వీడికి అర్థం కాదు, వీడి పిరుకోడు, వీడి చిన్నోడు, వీడికి యుద్ధ విద్యలు ఏమీ తెలియదు. ఓన్లీ తండ్రి తలకు పొలం చూసుకోవడం అవి మాత్రమే తెలుసు. ఈ దేవదూత సడన్గా కనిపించింది. దేవదూత అన్న విషయం కూడా గిద్యోను నమ్మలేదు. ఇప్పుడు సడన్గా మనకు ఎవరైనా దేవదూత కనిపిస్తే నమ్ముతామా మనం? నమ్మం కదా. సడన్గా చూసి నన్ను పరాక్రమం గల బలాఢ్యుడు అంటాడు, నాకు యుద్ధంలో ప్రావీణ్యత లేదు, నాకు ఏ కత్తులు డాళ్ళు ఏమీ లేవు, నాకు రథాలు లేవు, సైన్యంలో కూడా నేను పనిచేసిన అనుభవం నాకు లేదు, నన్ను బలాఢ్యుడు అంటాడేంటి, అసలు వీడేమైనా మాయగాడా మాంత్రికుడా నన్ను మోసం చేయడానికి వచ్చాడా అన్న డౌట్ మన గిద్యోనికి కలుగుతుంది. అయినా సరే దేవుని విషయం నుంచి వచ్చాడా అన్న ఒక చిన్న అనుమానంతో ఈ గిద్యోనికి అనుమానం ఉంటుంది. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఈ అనుమానం వల్ల గిద్యోని ఎన్ని పనులు చేస్తాడో చూద్దాం. అయితే నా ఏలినవాడా అని పిలుస్తాడు. తనకన్నా పవర్ఫుల్ వ్యక్తి అని ఆ దేవదూతను చూస్తే అర్థమైంది. కాకపోతే ఈ నిజంగా దేవదూత కాదా అనే డౌట్తోని మనవుడు ఉన్నాడనమాట. అప్పుడు నా ఏలినవాడా యెహోవా నా యందు ఉన్నాడని చెప్పి నువ్వు అంటున్నావు కదా, యెహోవా మా యందు ఉన్నట్టయితే ఈ 7 సంవత్సరాలు మేము ఇన్ని బాధలు పడతామా? మా పంటలు ఎలా నాశనం అవుతాయా? మాకు పోషకాహారం లేకుండా ఉంటుందా? మేము ఇన్ని బాధలు పడుతుంటే యెహోవా ఏం చేస్తున్నాడు అని అడుగుతాడు. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు ఉమ్. మా పితరులు మాకు వివరించిన ఉమ్. ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను. యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి ఉమ్. మిద్యానీయుల చేతికి మోషే అహరోనుల ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు చేసి ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ ప్రజలు తీసుకొచ్చిన కథలుగా మేము విన్నాం. ఎందుకంటే అది జరిగి చాలా చాలా రోజులు అయిపోయింది. న్యాయాధిపతుల కాలం వచ్చింది, న్యాయాధిపతుల్లో దెబోరా కాలం అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు గిద్యోను వరకు వచ్చింది. యెహోవా ఎన్నో అద్భుత కార్యాలు చేసి ఐగుప్తు నుంచి మమ్మల్ని విడిపించాడనే కథలు మేము వినుకున్నాం. అవి కథలుగానే ఉండిపోయి ఇప్పుడు మమ్మల్ని ఆ అద్భుత కార్యాలు ఏవి మాకు గుర్తుండట్లేదు, దేవుడు మమ్మల్ని పూర్తిగా విడిచిపెట్టాడు అని చెప్పి అంటున్నాడు అనమాట. అప్పుడు 14వ వచనం చదువు. అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించుము. నిన్ను పంపినవాడు నేనే. అప్పుడేమంటున్నాడు దేవదూత? నువ్వు బలం తెచ్చుకో అంటున్నాడు. నువ్వు బలం తెచ్చుకొని వెళ్ళు, ఇశ్రాయేలుని కాపాడు, నిన్ను పంపినవాడిని నేనే. దేవదూత అనే మాటకి చాలాసార్లు నేను ఎప్పుడు చెప్తున్నాను, పాత నిబంధన గ్రంథంలో దేవదూత అని ఎక్కడైనా వినిపిస్తే 99% అది యేసుక్రీస్తు. ఇక్కడ ఏమన్నాడు? నేను దేవదూత కనిపించిందని మొదట రాశారు. తర్వాత ఏమని చెప్పాడు? ఇశ్రాయేలుని రక్షించుము, నిన్ను పంపిన వాడును నేనే అంటున్నాడు. అంటే ఏ దేవదూత కూడా మనుషుల్లాగా నేనే చేశాను, నేనే చదివాను, నేనే పాస్ అయిపోయాను, నేనే రక్షించానని చెప్పి అనరు. దేవదూతలందరూ దేవుడైన యెహోవాకి నిరంతరం లోబడి ఉంటారు. అలాంటిది ఒక దేవదూత నిన్ను పంపించిన వాడు నేనే అని చెప్పిందంటే డెఫినెట్లీ అది ప్రభు అయిన యేసయ్య. అక్కడ కూడా నన్ను గుర్తుపెట్టుకోండి. ప్రభు అయిన యేసయ్య పంపించిన తర్వాత వీడికి బలం రాకుండా పోద్దా? వీడికి ధైర్యం రాకుండా పోద్దా? చెప్పండి, పోదు కదా. చదువులో 15. చిత్తము నా ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను. నా కుటుంబము మనుష్య గోత్రములో ఎన్నిక లేనిదే. నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడినై ఉన్నానని. అప్పుడు ఏంటి నన్ను ఇశ్రాయేల్ ప్రజలను రక్షించమంటున్నావు? అది కూడా మిద్యానీయుల నుంచి. వాళ్ళు లక్షల్లో ఉన్నారు. మా కుటుంబము ఎన్నిక లేని కుటుంబం. ఎన్నిక లేని కుటుంబం అంటే నాట్ చోజన్, అన్చోజన్ అని అర్థం. చోజన్ అంటే ఏంటి? ఎన్నుకోబడిన ప్రజలు. ఎన్నుకోబడిన ప్రజలు అంటే ఎవరు? దేవుని చేత ఇష్టులైన ప్రజలు, అంటే దేవుణ్ణి మాత్రం ఆరాధించే ప్రజలు. వీళ్ళందరూ ఎన్నికైన వాళ్ళు. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఒకప్పుడు. ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు ఏం చేశారు? బయలుదేవతని పూజించడం మొదలుపెట్టారు. మొదలుపెట్టినప్పుడే కదా దేవునికి కోపం వచ్చింది. ఇప్పుడు గిద్యోను తలకి తండ్రి ఎవరు? యోవాష్ ఏం చేస్తున్నాడు? బయలుదేవతకి పూజిస్తున్నాడు. ఆ కుటుంబం కూడా అందువల్ల దేవునికి దూరంగా ఉంది. అందుకనే మేము ఎన్నిక లేని ప్రజలము, అంటే దేవుని ఆశీర్వాదం మా మీద లేని కుటుంబం మాది అని చెప్తున్నాడు. అలాంటి దేవుని ఆశీర్వాదం మా మీద లేని ప్రజలమే మేము అయి ఉండగా ఇశ్రాయేల్ ప్రజల్ని నేను ఎలా రక్షించగలను అని చెప్పి గిద్యోను అడుగుతున్నాడు. ఇంతకుముందు నీకేం చెప్పాను? గిద్యోనికి చాలా డౌట్లు. గిద్యోనికి పిరికివాడమే కాదు, ఎప్పుడు డౌట్లే, అనుమానం అనమాట. ఎలా రక్షణ? అప్పుడు 16వ వాక్యం చదువు. అయినానేమి, నేను నీకు తోడై ఉన్నాను కనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదు అని. ఇప్పుడు వాళ్ళు ఎంతమంది? మిద్యానీయులు ఎంతమంది? ఎక్కడైనా సంఖ్య ఇచ్చాడా? సంఖ్య ఇవ్వలేదు. వాళ్ళు లెక్కకి అంతు చెక్కనటువంటి అంతమంది ఉన్నారు. లెక్కకి ఇసుక రేణుల వల్లే ఉన్నారు. వాళ్ళందరినీ ఏమని చెప్తున్నాడు దేవదూత? ఈజీగా ఒక్క మనిషిని చంపడం కొంచెం ఈజీ కదా 1,00,000 మందిని చంపడం కన్నా. ఒకే మనిషిని చంపినంత ఈజీగా
మిద్యానీయుల్ని నీ చేతికి అప్పగిస్తానని చెప్పి ఆ దేవదూత చెప్తున్నాడు. అర్థమైందా? ఇప్పుడు మన అంశంలో మొదటి అంశం ఏంటి? మన పట్టణంలోని దేవుడు సంఖ్య చూడడు, ఏం చూస్తాడు? మన విశ్వాసం చూస్తాడు. అర్థమైందా? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు విశ్వాసంతో ప్రార్థన చేశారా లేదా? విశ్వాసంతో ప్రార్థన చేశారా కాబట్టి మిద్యానీయుల నుంచి ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి దేవుడు ప్రవక్తని పంపించాడు, అంతే కదా. దేవుడు మిద్యానీయులు ఇంతమంది 1,00,000 మంది ఉన్నారు సంఖ్యను చూశాడా? ఎంత సంఖ్యని చూడలేదు, వీళ్ళ విశ్వాసాన్ని మాత్రమే చూశాడు. అప్పుడు ఈ దేవదూత ఇచ్చిన వాగ్దానం ప్రకారం గిద్యోనికి కొంచెం బలం, కొంచెం ధైర్యం కలిగింది. పూర్తిగా బలం, పూర్తిగా ధైర్యం కలగలేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఓకే. ఇప్పుడు గిద్యోని ఎలాంటి వాడు? పిరికివాడు. నీతిమంతుడే కానీ పిరికివాడు. యుద్ధ విద్యల్లో ఆరితేరాడా? కత్తులు ఉన్నాయా? ఆయుధాలు ఉన్నాయా? ఏమీ లేవు. కానీ దేవదూత ప్రమాణం చేసింది. ఏమని ప్రమాణం చేసింది? ఇశ్రాయేలుని రక్షించడానికి నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పి, నిన్ను పంపిన వాడిని నేనే అని చెప్పి అంది. అయితే ఈ గిద్యోని ఏం చేయాలనుకున్నాడంటే టెస్ట్ చేద్దాం అనుకున్నాడు. ఈ వచ్చింది దేవదూత కాదా అని టెస్ట్ చేద్దాం అనుకున్నాడు. నేను చదువుకుంటాను. అయితే ఏం చేశాడంటే, నువ్వు దేవదూతవా కాదని చెప్పి నేను పరీక్షిస్తాను, దానికి నువ్వు నాకు పర్మిషన్ ఇవ్వు అంటాడు. అంటే ఓకే టెస్ట్ చేసుకోవాలంటే ఏం చేస్తాడు? తను ఏం చేస్తాడు? గొర్రెలు మేకల్ని కాస్తుంటాడు కదా, అందులో ఒక మంచి మేకపిల్లని వధించి ఆ మాంసాన్ని ఒక తొట్టులో పెడతాడు. తొట్టులో పెట్టి ఒక రాయి మీద పెట్టి మొత్తం వాటర్ పోసేస్తుంది దాని మీద. ఫుల్గా వాటర్లో నానిపోయిన మాంసం అగ్నితో కాల్చబడుతుందా? అగ్గిపుల్ల పెడితే ఏమవుద్ది? ఆరిపోద్ది. అప్పుడు దేవదూతను ఏమంటాడంటే, ఇదిగో నేను ఈ మేకపిల్ల మాంసం తెచ్చి తొట్టులో వేసాను, వాటర్ వేసాను, నువ్వు నిజంగా దేవదూత అయితే దీన్ని కాల్చు అని చెప్పి గిద్యోని అంటాడు. అప్పుడు దేవదూత ఒక కర్ర తీసుకొచ్చి అక్కడ ఇలా పెట్టగానే ఒక అగ్ని వచ్చి మొత్తం అక్కడున్న ఆ తొట్టిని, నీటిని, ఆ మేకతలకు మాంసాన్ని దహించి వేస్తుంది. అప్పుడు ఇంకొంచెం నమ్మకం గిద్యోని కలుగుతుంది. అమ్మ ఆ దేవదూతరా బాబు, నేను పర్లేదు అని చెప్పి. ఆ తర్వాత మళ్ళీ ఆ రోజంతా పడుకుంటాడు. పడుకొని రాత్రంతా ఆలోచించి మళ్ళీ యెహోవా దేవుడికి ప్రార్థన చేస్తాడు. దేవాది దేవా, నిన్న ఒక దేవదూతను నేను చూశాను కదా, నేను ఏమైనా మరణిస్తానా? పాత నిబంధన కాలంలో దేవుడు కళ్ళలోకి వచ్చినా కనిపించినా సరే మేము మరణిస్తామేమో అని చెప్పి ఒక భయం ఉండేది. అసలే గిద్యోని అంటేవాడు పిరికివాడు. అందుకని దేవాది దేవుడికి ప్రార్థన చేశాడు. దేవా, నేను మరొకసారి పరీక్షించాలనుకుంటున్నాను. నేను గొర్రె బొచ్చుని తీసుకొచ్చి నా పొలంలో పెడతాను. ఏమని చెప్పి దేవునితో వాగ్దానం చేయించుకున్నాడు? గొర్రె బొచ్చుని పొలంలో పెడతాను. అప్పుడు ఏంటంటే పొలం అంతా మంచు పడకూడదు. ఎక్కడైతే గొర్రె బొచ్చుని పెట్టానో ఆ గొర్రె బొచ్చు మీద మాత్రం మంచు పడాలి. అప్పుడు దేవుడైన నువ్వే ఈ దేవదూతను నా దగ్గరికి పంపించావని నేను నమ్ముతాను. ఎందుకంటే ఇది పిరికోడు కదా, ఎవడో వచ్చి చెప్పేసి వీడి యుద్ధంకి వెళ్తే ఇది చచ్చిపోతున్నా, నీకు భయం ఉంటుంది కదా, ఇది చచ్చిపోకూడదు. వీడికి డౌట్ల మీద డౌట్లు, అవునా కదా? ఈ డౌట్ల మీద డౌట్లు. ఈ డౌట్లు తీసుకోవడానికి మొదటగా ఏం చేశాడు చెప్పండి? ఇప్పుడే చెప్పాను. మొదటగా ఏం చేశాడు? దేవదూత కాదా అని చెప్పి టెస్ట్ చేసుకోవడానికి ఏం చేశాడు? మేక మాంసాన్ని ఒక తొట్టులో వేసి వాటర్ వేసి, అది మొదటి డౌట్ క్లియర్ చేసుకున్నాడు. దేవదూత అని క్లియర్ అయిపోయింది. ఇప్పుడు దేవుడు పంపించాడా లేదా అని ఈ డౌట్ అన్నమాట. అప్పుడు ఏం చేశాడు? గొర్రె బొచ్చుని తీసుకొచ్చి ఇంటి వెనకాల ఉన్న పొలంలో పెట్టి, అప్పుడు ఇల్లు అంటే సిటీస్ లాగా దూరం ఉండేవి కాదు, పొలంలోనే ఇల్లు ఉండేవి, పొలానికి దగ్గరలోనే ఊర్లు ఉండేవి. అందుకని ఇంటి వెనకాల ఉన్న పొలంలో గొర్రె తలకు బొచ్చుని పెట్టి ఎక్కడ మంచు పడకూడదు, ఈ గొర్రె బొచ్చు మీద మాత్రం పడాలని చెప్పి ప్రార్థన చేసి పడుకుంటాడు. ఉదయం లేసరికి ఏమవుతుందంటే ఆ ఏదైతే గొర్రె బొచ్చు ఉందో దాని మీద మాత్రమే మంచు పడుతుంది, ఇంకెక్కడ మంచు పడదు. అప్పుడు ఆ గొర్రె బొచ్చుని తీసుకొని ఒక తొట్టులో ఇలా పిండితే ఆ మంచు అంతా వాటర్ లాగా వస్తుంది. అప్పుడు ఇప్పుడు దేవదూతను పంపించింది దేవుడని యెహోవా అని చెప్పి ఇంకాస్త ఇప్పుడు ఎంత నమ్మకం వచ్చింది? 75%. ఫస్ట్ దేవదూత కనిపించినప్పుడు 25, మేక మాంసం అగ్నిగా మార్చినప్పుడు 50, ఇప్పుడు ఒక టెస్ట్ చేశాడు కదా, ఇప్పుడు 75, ఇంకా 25% ఉండిపోయింది. వీడు మళ్ళీ ఏంటి? పిరికోడు, ఇంకా డౌట్లు ఉంటాయి. ఇప్పుడు మనకు పిరికితనం ఉండొద్దు, మనకు డౌట్లు ఉండొద్దు, అత్యంత విశ్వాసంతో మనం పనిచేయాలని దేవుడు చెప్తున్నాడు. ఇవి ఎగ్జాంపుల్స్ అన్నమాట. అర్థమైందా? మనం ఎంతవరకు వింటాం? గిద్యోని పిరికివాడు, గిద్యోనికి డౌట్లు ఉంటాయని మాత్రమే వింటాం మనం. కానీ మనమేం నేర్చుకోవాలి? మనకు పిరికితనం ఉండకూడదు, మనకి డౌట్లు అనేవి ఉండకూడదు. దేవుని యొద్ద విశ్వాసం మాత్రమే ఉండాలి. అవిశ్వాసం లేకపోతే దేవుని తాలూకా ఆ కరుణ్య కృపను మనం కోల్పోతాం. అది తెలుసుకోండి. ఇప్పుడు ఎంత ఉంది? 75% అయింది. ఇప్పుడు 100% కావాలి అని చెప్పి మళ్ళీ దేవుడికి ప్రార్థన చేశాడు. దేవా, నాకు ఇంకా నమ్మకం కావాలి, దయచేసి నా మీద కోపగించొద్దు అని చెప్పి మళ్ళీ ప్రార్థన చేశాడు. దేవా, ఈసారి ఇంకో ప్రార్థన చేస్తున్నాను, ఇంకో నాకు సూచన ఇవ్వు, నువ్వే పంపించావు ఆ దేవదూతని ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి మిద్యానుల మీద
నాకు బలాన్ని శక్తిని ఇచ్చి నన్ను పంపించేది నువ్వే అని చెప్పి నేను నమ్మాలంటే నేను ఇంకో టెస్ట్ చేస్తున్నాను అని చెప్పి ఈసారి ఏం చేస్తాడా, మళ్ళీ ఇంకో గొర్రెబొచ్చి తెస్తాడు. మళ్ళీ ఒక గొర్రెబొచ్చి తెచ్చి మళ్ళీ పొలంలో పెట్టాడు. మళ్ళీ పొలంలో పెట్టి ఈసారి ఏమైనా ప్రార్థన చేస్తాడు సార్, మంచి ఈ గొర్రెబొచ్చి మీద కాకుండా మొత్తం నా పొలం అంతా పడాలంటాడు. పిచ్చోళ్ళలాగా ఉన్నాడు. ఎన్ని టెస్టులు చేస్తాడు ఇలాగా. కానీ దేవుడు కోపం తెచ్చుకోలేదు. ఎందుకు దేవుడు కోపం తెచ్చుకోలేదు? దేవుడు వాగ్దానం ఇస్తే నెరవేర్చే దేవుడు. దేవుడు ఏమైనా వాగ్దానం చేశాడు? ఇశ్రాయేల్ ప్రజల్ని మిద్యాన్ నుంచి రక్షిస్తాను వాగ్దానం చేశాడు కదా. ఇశ్రాయేల్ ప్రజల్ని మిద్యాన్ నుంచి రక్షిస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఇప్పుడు వీడు పెడుతున్న టెస్టులు అని చేసి పెడుతుంటే కోపం తెచ్చుకోడు. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసాడంటే నెరవేర్చాలి కదా. నెరవేర్చాలంటే ఈ గిద్యోను అనేవాడు ఈ టెస్టుల్లో నుంచి బలం తెచ్చుకోవాలి, ధైర్యం తెచ్చుకోవాలి. వీటన్నిటికీ యెహోవా దేవుడు సహకరించాడు. అయితే ప్రార్థన చేసి ఉదయం పడుకుంటాడు. రాత్రంతా పడుకుని ఉదయం లేచేసరికి ఏమవుద్ది, మొత్తం పొలమంతా మంచే. ఆ మంచులోంచి ఇలాగలా నడుచుకొని వెళ్ళి కాళ్ళన్నీ తడిసిపోతాయి. ఆ గొర్రెబొచ్చి దగ్గరికి వెళ్తాడు. అక్కడ మాత్రం అది చాలా పొడిగా ఉంటుంది. ఇప్పుడు ఎంత % కాన్ఫిడెన్స్ వచ్చింది? ఇక కాన్ఫిడెన్స్ వచ్చింది అయ్యా మనోడికి. అప్పుడు మొత్తం ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరిని పిలుస్తాడు. అప్పుడు వాళ్ళు ఎంతమంది అవుతారు తెలుసా? 32,000 మంది అవుతారు. ఎంతమంది? గట్టి చెప్పండి. 32,000 మందిని పోగేస్తాడు. ఎవడు? గిద్యోన్. గిద్యోన్ ఎలాంటి వాడు? పిరికోడు, డౌట్లు ఉన్నాడు. ఇప్పుడు ఆడి పిరికితనం, డౌట్లు, ఆడికి సైన్యం వచ్చింది. ఇప్పుడు ఏంటి? ఎంతమంది మిద్యానీయులు ఉన్నారు? కాదు, మిద్యానీయులు లెక్కలేదు. లెక్కలేనంత మంది మిద్యానీయులు ఉన్నారు. ఇసుక రేణువులాగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి గుర్రాలు ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, ఈట్లు ఉన్నాయి, డాళ్ళు ఉన్నాయి. వీళ్ళకి 32,000 మంది ఉన్నారు కానీ వీళ్ళకి ఏమీ లేవు. వీళ్ళకి డౌట్లు ఉన్నాయి కదా. 32,000 మందితో నేను ఎన్ని లక్షల మందిని ఎదిరించి పోరాడగలనా అని చెప్పి సరే ట్రై చేద్దామని చెప్పి అనుకుంటాడు. ఎవరు? గిద్యోను. 32,000 మంది పట్టుకొని, దేవా 32,000 మందిని రెడీ చేశాను, యుద్ధానికి వెళ్ళిపోవచ్చా అని అడుగుతాడు అన్నమాట. అప్పుడు దేవాదేవుడు ఏమంటాడంటే, 32,000 మందిని తీసుకెళ్తే నా ఘనత ఏముంది? అర్థమైందా? 32,000 మందిని గిద్యోను తీసుకెళ్ళి మిద్యానీయుల మీద దాడి చేశాడు అంటే గిద్యోనికి కదా పేరు వస్తుంది. ఎవరికి పేరు వస్తుంది? ఒకవేళ గిద్యోను రాకపోతే వాళ్ళ నాన్నకు వస్తుంది. వాళ్ళ నాన్నకు కూడా రాకపోతే ఆడు పూజిస్తున్న బయలుదేవతకు వస్తుంది. ఒకవేళ వాళ్ళకి రాకపోతే 32,000 మంది ఉన్నారు కదా, వీళ్ళందరూ పోరాడి వీరోచితంగా పోరాడి గెలిస్తారని వస్తుంది. దేవుని తాలుగా గొప్పతనం ఎప్పుడు తెలుస్తుంది? మనం బలహీనమైనప్పుడు. యుద్ధం ఎవరిది? యెహోవా. యుద్ధం ఎవరిది? దేవుడే కదా యుద్ధం చేయాలి. అప్పుడు గిద్యోను అంటాడు, అరే బాబు 32,000 మంది నాకు వద్దు, తగ్గించే అంటాడు. ఏమంటాడు? తగ్గించి. ఎంతమంది తగ్గించాలో వీడికి తెలియదు. ఎంతమంది తగ్గించాలో వీడికి తెలియదు. దేవా ఎంతమందిని తగ్గించాలో నాకు తెలియదు, 32,000 మంది తీసుకెళ్తే నేను ఇశ్రాయేల్ని గెలిపించగలనని చెప్పి అనుకున్నాను, నాకు ఏదో ఒక ఐడియా ఇవ్వంటాడు. అప్పుడు దేవాదేవుడు ఏం చేస్తాడు? ఒరే మీకు యుద్ధం చేయడానికి భయం ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి రా. యుద్ధం చేయడానికి భయం నుంచి 3 మంది చేతులు ఎత్తారు. మీరు అందరూ ఇంటికి వెళ్ళిపోండి. ఏమంటాడు? అరే యుద్ధం వీడికి ఏంటి అసలు భయం? 32,000 మంది ఉన్నప్పుడు వీడికి ఫుల్ ధైర్యం. ఎవడెవడికి యుద్ధం భయం అంటే చాలామంది చేతులు ఎత్తారు. ఈ చేతులు ఎత్తిన వాళ్ళని వెళ్ళిపోయింది అనేసరికి ఎంతమంది వెళ్ళిపోయారు సార్? 22,000 మంది వెళ్ళిపోయారు. అప్పుడు ఆడనుకున్నాడు, నా ఒక్కడికే భయం అనుకున్నాడు. ఏట్రా బాబు 22,000 మందికి భయం ఉందా? ఈ 32,000 మంది కాస్త 10,000 మంది అయ్యేసరికి వీడికి భయం పట్టుకుంది. సరే పోనీ 10,000 మంది వీళ్ళతో నేను యుద్ధం చేద్దాం అనేసరికి, దేవా 32,000 మంది నువ్వు చెప్పినట్టుగా భయం ఉన్న వాళ్ళందరినీ ఇంటికి పంపించాను. ఇప్పుడు ఎంతమంది మిగిలారు? 10,000 మంది. అయితే ఫస్ట్ ఏం చేశాడు? భయం ఉన్న వాళ్ళని అని చెప్పి చేతులు ఎత్తమన్నాడు. ఇదంతా దేవాదేవుడు ఏది చెప్తే వీడు ఎంత భయస్థుడైనా, ఎన్ని డౌట్లు ఉన్నాడైనా ఏది చేస్తున్నాడు? దేవుడు ఏం చెప్తే అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అది ఇక్కడ పాయింట్. మనలో లోపాలు ఉండొచ్చు, మనకి డౌట్లు ఉండొచ్చు, మనకు పిరికితనం ఉండొచ్చు, మనకు ధైర్యం లేకపోవచ్చు, మనకు ఆయుధాలు లేకపోవచ్చు, మనకి ఎందులోనూ మనకి ప్రావీణ్యత లేకపోవచ్చు. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుని మాట వింటున్నాం. దేవుని మాట వింటే దేవుడు మనకి సాయం చేస్తాడు. అందుకని వీడు పెరుకోడైనా, వీళ్ళు ఎన్ని లోపాలు ఉన్నా, వీడు ఎటువంటి ధైర్యం లేనోడైనా సరే వీడికి సాయం చేస్తాడు. అయితే దేవాదేవుడు ఈ 10,000 మంది కూడా చాలా ఎక్కువయ్యా, నా శక్తి నీకు తెలుసు కదా. ఎవరు ఇది అసలే? యెహోవా దేవుడు. ఓకే, ఈ భూమి ఆకాశాలను సృజించిన యెహోవా దేవుడు 10,000 మంది వద్దు, 10,000 మంది పెట్టి నువ్వు యుద్ధం చేస్తావు అనుకో, మిద్యానీయుల మీద నువ్వు గెలుస్తావు లేదు తర్వాత విషయం. కానీ నాకు 10,000 మంది వద్దు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఇంకా కొంతమంది తగ్గించాను. ఇంకా ఏటి ప్రభు అంటారు, నాకు 32,000 మంది ఉంటే
22,000 మందిని తీస్తావు, ఇప్పుడు 10,000 మందితో యుద్ధం చేద్దామంటే ఇప్పుడు మళ్ళీ తీసిమంటున్నాం. పోనీ ఈసారి అయినా సరే ఎలా తీయాలో నాకు ఐడియా ఇవ్వు ప్రభు అని మళ్ళీ ప్రార్థన చేసి. ఇక్కడ మనకేట అర్థమవుతుంది, మాటికి ఈడేం చేస్తుండు, ప్రార్థన చేస్తుండే. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఈడేం చేస్తుండు, ఈడు నీతిమంతుడు, ఈడు చిన్నవాడు, ఈడు పిరుకోడు, ఈడు ఎటువంటి యుద్ధ ప్రాముఖ్యత లేనాడు. కానీ ఈడేం చేస్తుండు, దేవుడి నుంచి ఏదైనా ఒక వాయిస్ వింటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. మళ్ళీ ప్రార్థన చేశాడు, దేవా ఇప్పుడు ఈ 10,000 మందిని ఎంతమందిని తీసి ఎలా తీశారు నాకు చెప్పు. ఓకే, అయితే అక్కడ ఒక చెరువులాగా ఉంది. ఏటుంది, చెరువు దగ్గర నీళ్లు తాగండి, నీళ్ళు తాగించు అంటే 10,000 మంది చేత నీళ్లు తాగించు. నీళ్లు తాగించేటప్పుడు ఎవడు ఏ విధంగా నీళ్లు తాగుతున్నాడో నాకు అబ్జర్వ్ చేసి చెప్పు అని గిద్యోనికి యెహోవా చెప్పాడు. అర్థమవుతుందా? వింటున్నారు శ్రద్ధగా? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు సైనికులు? ఈడనక 10,000 మంది. 10,000 మందిని రండి రా అని పిలిచాడు. మొత్తం అందరు లైన్ మంది తెచ్చున్నారు, చెరువు దగ్గరికి వెళ్ళారు. నీళ్ళు తాగండి అంటే ఈ 10,000 మందిలో చాలామంది ఏం చేశారు తెలుసా, ఇలాగ మోకాలు కింద పెట్టి కుక్కల్లాగా నోటితో నీళ్ళు తాగుతున్నారు. ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది? 7 సంవత్సరాలు మిద్యానీయులు వీళ్ళని వెంటాడి వేటాడి వీళ్ళకి ఎటువంటి పంటలు లేకుండా చేసి, వీళ్ళ బావులు లేకుండా చేసి, వీళ్ళకి నీరు లేకుండా చేస్తే, ఎక్కడైనా చిన్న వాగు కనిపిస్తే, ఎక్కడైనా చిన్న చెరువు కనిపిస్తే ఆ నీళ్ళు వీళ్ళకి ఇలాగే దాక్కొని తాగడం అలవాటైంది. ఎలాగా నిల్చొని తాగితే కనపడతాం కదా, ఏ గ్లాసుల్లోనో, గ్లాసులు అంటే ఉండదు, అక్కడ తొట్టులు తిత్తులు అనేవారు. అంటే లెదర్తో చేసిన ఆ తిత్తులు లాంటివి అందులో పెట్టుకొని తాగితే వాళ్ళకున్న అప్పుడున్న హైట్కి అక్కడున్న మిద్యానీయులకి ఎవరికైనా కనబడితే వాళ్ళు వీళ్ళని హతమార్చడమో వెంటాడమో ఏదో చేసేవాళ్ళు. అందుకని వీళ్ళు ఏం చేసేవాళ్ళు, ఒంగోని దాక్కొని తాగడం వాళ్ళకి అలవాటు. ఆ విధంగా ఈ 10,000 మందిలో 9,700 మంది కిందన ఒంగోని కుక్కలాగా నాలుగుతో తాగడం మొదలెట్టారు. దేవుడు ఏం చెప్పాడు, రే తీసేయి వాళ్ళందరూ, 9,700 మందిని తీసే, అలా కుక్కలా తాగిన వాళ్ళందరినీ తీసే. ఎవరైతే ఆ చెరువులో నీళ్లు దోశల్లో పట్టుకొని ఇలా తాగుతారో వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేయాల్సి ఉంది. వాళ్ళని సెలెక్ట్ చేస్తే వాళ్ళందరూ ఎంతమంది ఉన్నారు, 300 మంది మిగిలారు. ఎంతమందితో స్టార్ట్ చేశాడు భయ్య? 32,000 మందితో స్టార్ట్ చేశాడు. ఫస్ట్ భయపడిన వాళ్ళందరూ వెళ్ళిపోతారంటే 22,000 మంది వెళ్ళిపోయారు. అప్పుడు ఎంత మిగిలారు? 10,000 మంది మిగిలారు. ఆ 10,000 మందిలో కూడా పరాక్రమ గలవాళ్ళు, రోషము గలవాళ్ళు, భయపడని వాళ్ళు దేవుడు ఎన్నుకున్నాడు వాళ్ళు. అందుకని వాళ్ళు వంగి ఆ మోకాల మీద ఉండి నోటితో తాగిన వాళ్ళు కాకుండా చేతితో తాగిన వాళ్ళని, మంచి వాళ్ళని, యుద్ధశీరులు లాంటి వాళ్ళని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి, మనం ఎలాంటి పొజిషన్ ఉన్నా, మనల్ని ఎవరు తరుముతున్నా మనం దాక్కునే వాళ్ళలాగా ఉండకూడదు, మనం ధైర్యవంతుల్లాగా ఉండాలనేది అక్కడ మనకు పాఠం. అలాంటి వాళ్ళని 300 మందిని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు, మిగతా వాళ్ళని పంపించాడు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు గిజ్జోని పరిస్థితి ఏంటంటావు? అయ్యా 32,000 మంది కాదు, 10,000 మంది కాదు, 300 మంది. అప్పుడు ఈరోజు మనం మొదటి పాయింట్ ఏంటనుకున్నాం, దేవుడు సంఖ్య చూడడు, ఏం చూస్తాడు? విశ్వాసాన్ని చూస్తాడు. ఇప్పుడు 14వ వచనం చదువు. యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను నిన్ను పంపినవాడు. బలము తెచ్చుకోమన్నాడు. ఇప్పుడు ఏం తెచ్చుకోమన్నాడు? బలం తెచ్చుకోండి. బలం ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు బలం? మీరు చెప్పండి. బలం తెచ్చుకో అంటే ఏంటి? బలం ఎక్కడ తెచ్చుకుంటాం అసలు? మన బలం ఎలాగొస్తుంది? ఇప్పుడంటే వాక్యమే మన బలం. అప్పుడేటుంది? ఏం లేదు, దేవుని తాలక వాక్, దేవుడి దేవదూతలతో చెంపించిన ఆ వాక్యం, ఏదైతే ఆ ఆదరణ ఉందో, ఏదైతే ఆ వాగ్దానం ఉందో అదే మన బలం. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, నిన్ను పంపిన వాడిని నేను పంపాను కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకున్నావు. బలం అంటే ఏంటి అక్కడ? ధైర్యం. బలం వాళ్ళకి ఆహారం ద్వారా కూడా రాదు. ఎందుకు రాదు? 7 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఫుడ్ ఉందా? సరిగ్గా ఫుడ్ లేదు, వాళ్ళు చాలా వీక్గా ఉన్నారు. అలాంటి వాళ్ళకి బలం తెచ్చుకోమని ఎలాగంటాడు? దేవుడు చెప్పాడంటే అక్కడ మనకు ఫుడ్ లేకపోయినా, అక్కడ మనకి అవకాశాలు లేకపోయినా మనం చెయ్యాల్సిందే, కంపల్సరీ చేయాల్సిందే. బలం తెచ్చుకున్నాడంటే ధైర్యం తెచ్చుకొని అర్థం. ధైర్యం తెచ్చుకొని చెప్పింది ఎవరు? ఇంకేమైనా డౌట్ పడచ్చా? లేదు. 16వ వాక్యం చదువు. తోడై యుందును కనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చెను. అందుబదులు నా ఎడల నీకు కటాక్షం కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్నవాడు నీవే అని నేను నీకు తోడుగా ఉన్నాను, నీకు విజయాన్ని అనుగ్రహిస్తాను, నువ్వు బలం తెచ్చుకొని పోరాడు అని చెప్పాడు కదా. ఇప్పుడు ఈ 300 మందిని తీసుకొని గిద్యోను మిద్యానీయుల మీదకి యుద్ధానికి బయలుదేరాడు. అయితే
ఇక్కడ మళ్ళీ ఒక సమస్య ఉంది. ఏంటది? ఈ 300 మంది దగ్గర కత్తులు లేవు, కవచాలు లేవు. కవచాలు లేవు. వీళ్ళ దగ్గర ఏంటున్నాయి చెప్తే నమ్ముతారు, చెప్తే బాగా నవ్వుతారు. వాళ్ళ దగ్గర ఈ దివిటీలు అంటారు కదా, దివిటీలు ఉన్నాయి, మట్టి కుండలు ఉన్నాయి. పెద్ద సౌండ్ చేస్తాం కదా యుద్ధానికి, బూరలు అని సౌండ్ వస్తుంది. ఆ బూరలు, దివిటీలు, కుండలు తప్ప ఈ 300 మంది దగ్గర ఏమీ లేవు. అక్కడ చూస్తే రథాలు, గుర్రాలు, ఈటెలు, ఖడ్గాలు అన్నీ ఉన్నాయి. విల్లు, ధనస్సులు కూడా అక్కడ ఉన్నాయి. అయినా సరే వాగ్దానం చేసే దేవుడు, నెరవేర్చే దేవుడు కాబట్టి దేవుడు గిద్యోనికి జ్ఞానాన్ని ఇస్తాడు. ఏమిస్తాడు? జ్ఞానాన్ని ఇస్తాడు. అప్పుడు ఈ 300 మందిని 3 పార్టీలు చేస్తాడు గిద్యోన్. ఏం చేస్తాడు? 3 పార్టీలు చేస్తాడు. 3 పార్టీలు చేసి అందరినీ కూర్చోబెట్టి ఆ రోజు అందరికీ మంచిగా భోజనం పెడతాడు. భోజనం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ప్రసాదించాడు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు వీళ్ళకి బలం కావాలంటే ఆత్మీయ బలం, ధైర్యం వచ్చింది. దేవదూత ఆల్రెడీ వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఫిజికల్గా కూడా బలం ఉండాలి కదా. మ్యాజికల్గా ఏదో మాయ చేసినట్టు దేవుడు చేయడు. అన్నీ ప్రాక్టికల్గా కనిపించేటట్టే దేవుడు చేస్తాడు. లాజిక్ లేకుండా చేసే దేవుడు కాదు మన దేవుడు. అందుకని వీళ్ళకి ఏం కావాలి? యుద్ధం చేయడానికి బలం కావాలి. అందుకని గిద్యోనికి ఆ ఊరు వాళ్ళందరి సహాయంతో వాళ్ళకి ఫుడ్ ఉంటుంది. ఆ ఫుడ్ అంతటిని ఆ 300 మందికి పెడతాడు. వాళ్ళందరూ శుభ్రంగా తింటారు. శుభ్రంగా తిన్న తర్వాత వాళ్ళకు ఒక ఐడియా ఇస్తాడు. ఏం ఐడియా? ఎక్కడైతే ఒక కొండ ఉంటుంది, ఆ కొండ దగ్గర మిద్యానీయులందరూ ఇశ్రాయేలు మీద దాడి చేయడానికి రెడీగా ఉంటారన్నమాట. ఆ కొండ చుట్టూ 3 ప్రాంతాల్లో ఒక్కొక్క 100 మందిని ఒక్కొక్క పాటలో ఉండమని గిద్యోన్ చెప్తాడండి. అది వాళ్ళ తలక సీక్రెట్ స్ట్రాటజీ. యుద్ధంకి వెళ్ళేటప్పుడు ఏదో ఒక స్ట్రాటజీ ఉంటుంది కదా. ఈ గిద్యోన్ తలక స్ట్రాటజీ ఏంటంటే 100 మందిగా విడిపోయి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కరు ఉండేలాగా చుట్టూ మిద్యానీయుల చుట్టూ వీళ్ళు ఉంటారు. మిద్యానీయులు లక్షల్లో ఉంటారు. బట్ వీళ్ళు 100 మంది 3 పాటలుగా 300 మంది. సరిపోయిందా లేదా లెక్క? అయితే దేవుడు గిద్యోనికి ఇంకొక ఐడియా ఇస్తాడు. ఆ ఐడియా ఏంటంటే మిద్యానీయులు రాత్రిపూట పడుకునేటప్పుడు పూరా అనే ఒక వ్యక్తి ఉంటాడు. అది గిద్యోనికి సేవకుడు అన్నమాట. అప్పుడు ఏం చేస్తారు? రాత్రిపూట వెళ్ళి అక్కడ వీళ్ళందరూ ఎంతమంది సైన్యం ఉన్నారు, వాళ్ళ తాలూకు ఆయుధాలు ఏంటి అవి తెలుసుకుందాం అని చెప్పేసి మారువేషంలో రాత్రిపూట అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్తే 2 మిద్యానీయులు మాట్లాడుకుంటుంటారు. ఏంటంటే ఒకడు ఇంకోటితో చెప్తుంటారంట, అరే నాకు ఎవరు వీళ్ళు? మిద్యానీయులు, ఇశ్రాయేల్ కాదు, మిద్యానీయులు. అక్కడికి వీళ్ళు వెళ్ళారు. ఎవరు? గిద్యోను అంటే గిద్యోను తాలూకు సేవకుడు పూరా అని ఉంటారు. వీళ్ళిద్దరూ మారువేషంలో వెళ్ళారు. వెళ్తే ఒక గుడారంలోన 2 మిద్యానీయులు మాట్లాడుకుంటారు. అందులో ఏంటంటే ఒకడు అంటాడు, అరే నాకు కల వచ్చింది, ఒక పెద్ద రొట్టె దొర్లుకుంటూ వచ్చి మన గుడారం మీద పడి ఆ గుడారం ఇలా తిరగబడిపోయిందిరా, ఆ గుడారం ఉన్నందరూ చచ్చిపోయామరా, దాని అర్థం ఏంటో నాకు తెలియట్లేదు అని ఒకడు అంటాడు అనమాట. ఎవడు? మిద్యానీయులు ఒకడు ఉంటాడు. ఆ వేరొకడు ఉన్నాడు, అరే ఈ కళకి అర్థం నాకు తెలుసు, ఇది ఏంటి కాదు, గిద్యోను దగ్గర ఒక కత్తి ఉంది, ఆ కత్తితో మన మిద్యానీయులందరినీ ఆడు చంపేస్తాడు, వాడికి అంత బలం ఉంది, ఈ మన మిద్యానీయులం అందరం ఇక్కడ ఓడిపోయినట్టే, ఇశ్రాయేలుకి చేతుల్లోకి మన మిద్యానీయుల్ని దేవుడు అప్పగించాడు అని చెప్పి ఒకడు ఇంకొకటికి కలభావం చెప్తుంటాడు. ఎప్పుడైతే ఈ కలభావం చెప్పి చాటుగా ఎవడు విన్నాడు? చాటుగా గిద్యోను అండ్ సేవకుడు పూరా విన్నారు. అర్థమవుతుందా లేదా? క్లియర్గా చెప్తున్నాను కదా. అయితే ఇది ఎప్పుడైతే విన్నాడో వీడికి పరిపూర్ణ 100+ దాటిపోయింది. ఇప్పుడు ఇంతవరకు ఎంత కాన్ఫిడెన్స్ ఉండేది? 100% ఉంది. ఇప్పుడు 100+ ఓవర్ అయిపోయింది అనమాట. ఓవర్ కాన్ఫిడెన్స్ ఫుల్. ఎందుకంటే వాళ్ళలో వాళ్ళే మనము ఇశ్రాయేలు చేతులకి అప్పగించబడ్డాము, గిద్యోను కత్తి ద్వారా మనము ఓడించబడతాము, దేవుడైన యెహోవా మనల్ని ఇశ్రాయేలు ప్రజలకి అప్పగించాడని వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు, వాళ్ళే అవిశ్వాసంతో ఉండేటప్పుడు, వాళ్ళే నిరాశతో ఉండేటప్పుడు వీడి కాన్ఫిడెన్స్ రాదా? వస్తుంది కదా. వీడు మన దగ్గరికి వచ్చేసి ఏం చెప్తాడంటే, ఈ మట్టి పాత్రలు ఉంటాయి కదా, కుండలు లాంటివి, అందులో దివిటీల్ని పెట్టి ఒక చేతిలో బూర పట్టుకోండి, ఇంకో చేతిలో కుండ పట్టుకోండి, ఆ కుండలో దివిటీ పెట్టండి అంటాడు. అంటున్నారా? వీళ్ళ దగ్గర ఏంటి లేవు? కత్తులు లేవు, రథాలు లేవు, ఏమి లేవు వీళ్ళ దగ్గర, ఆయుధాలు. చూడండి దేవుడు ఏం చేస్తాడు? మనం సంఖ్యలు కాదు, ఏం చేస్తాడు? విశ్వాసం చూస్తాడు. అంతమంది జనము లేరు, అన్ని కత్తులు లేవు, అన్ని తాలూకు ఆయుధాలు ఏమీ లేవు. వీళ్ళ దగ్గర ఏమున్నాయి? ఊదడానికి బూరలు ఉన్నాయి, వెలుగు చూడడానికి దివిటీలు ఉన్నాయి, ఆ దివిటీలు దాయడానికి కుండలు ఉన్నాయి. అయితే గిద్యోను ఏం చెప్తాడంటే, మీ దివిటీల్ని మీ కుండల్లో పెట్టండి, బూర చేతితో పట్టుకోండి, సైలెంట్గా నేను చెప్పిన చోట దాక్కొని ఉండండి అని చెప్తాడు. ఆ తర్వాత ఏం చెప్తాడు? నేను మొదట చేస్తాను, నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉండండి, నేను మొదట ఏం చేస్తే మీరందరూ అదే చేయండి అంటాడు. వీళ్ళందరూ రెడీ అంటారు. అప్పుడు రాత్రి అంత అయిపోయిన తర్వాత
కరెక్ట్గా దేవుడు ఆజ్ఞాపించిన సమయంలో గిజ్జోని ఏం చేస్తాడంటే ఆ మట్టి కొండను పగలగొడతాడు. అప్పుడు దివిటి బయటకు చూపిస్తాడు. బయటకు చూపిస్తే మట్టి కొండను లోపల ఉన్న దివిటి మట్టి కొండ పగలగొట్టి దివిటి బయటకు వస్తే ఏటవుద్ది? వెలుగు వస్తుంది కదా. అలాగే బోర్ని ఊతాడు. ఇప్పుడు ఏం చేశాడు? నేనేం చేస్తే మీరు అదే చేయండి అన్నాడు. ఇప్పుడు అక్కడ 100 మంది, ఇక్కడ 100 మంది, ఇక్కడ 100 మంది సర్కిల్గా మిద్యానీయులు చుట్టుముట్టారు. ఇప్పుడు మన నాయకుడైన గిజ్జోను కొండ పగలగొట్టాడు. మనం పగలగొడతామని అందరూ పగలగొట్టారు. ఒకేసారి 300 డ్యూటీలు వెలిగాయి లేదా? 300 డ్యూటీలు వెలిగాయి. అది మాత్రం కాకుండా 300 మంది ఒకేసారి గిజ్జోను బోర ఊతాడు. వీళ్ళు కూడా అందరూ ఊతారు. ఇంత వెలుగు ఒకేసారి అన్ని వైపుల నుంచి వెలుగు వచ్చి అన్ని వైపుల నుంచి బోర సౌండ్ వచ్చేసరికి వీళ్ళు ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతారు. వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి దేవాదేవుడు అప్పటికి ఏం చేస్తాడు? ఏం చెప్పాడు? 32,000 మంది నాకొద్దు, 10,000 మంది నాకొద్దు, 300 మందిని నీకు తీసుకెళ్ళు. అప్పుడు దేవదూత ఏం ప్రమాణం చేసి, నిన్ను పంపిన వాడిని నేనే. ఒకే మనిషిని చంపినంత ఈజీగా ఇన్ని లక్షల మందిని నువ్వు చంపేలాగా నేను నీకు సహాయం చేస్తాను అన్నాడు దేవుడు. అన్నాడు లేదా? దేవుడు వాగ్దానం చేసే దేవుడు కాబట్టి మనుషుడు కాదు మర్చిపోవడానికి, నెరవేరుస్తాడు. అందుకని చెప్పి ఈ వెలుగు చూసి ఈ అగ్గి అంతా చూసి ఈ బుర్రల సౌండ్ చూసి వీళ్ళందరూ కన్ఫ్యూజ్ అయ్యి పిచ్చోలు అయిపోయి వాళ్ళే చంపుకుంటారు. ఒక్కరి కత్తి ఇంకొకరి మీద తిప్పగా వాళ్ళు చంపేసుకుంటారు. అందులో కొంతమంది పారిపోతే గిజ్జోల్ని వాళ్ళని అంటుబెట్టి మరీ పట్టుకుంటారు. ఆ విధంగా గిజ్జోనికి దేవుడు ఏమనుగ్రహిస్తాడు? విజయం అనుగ్రహిస్తాడు. అయితే దేవుడు ఇక్కడ సంఖ్య చూశాడా? చెప్పు. 10,000 మంది అని చూడలేదు, 32,000 మంది అని చూడలేదు, 300 మంది అని కూడా ఆఖరికి చూడలేదు. అక్కడ అలాగే లక్షలాది మంది ఉన్నారు కానీ కూడా చూడలేదు, సంఖ్య చూడలేదు. దేవుడు ఏం చూశాడు? విశ్వాసాన్ని చూశాడు. మన మొదటి పాయింట్ ఏంటి? సంఖ్య చూసే దేవుడు కాదు, ఏం చూసే పనులు చేసే దేవుడు? మన విశ్వాసం చూసే దేవుడు. అది మన శత్రువు బలవంతుడే కావచ్చు. నేను మళ్ళీ చెప్పండి, మన శత్రువు నాతో పాటు చెప్పండి, మన శత్రువు బలవంతుడే కావచ్చు, కానీ మన దేవుడు ఇంకా బలమైనవాడు. మళ్ళీ మన శత్రువు బలవంతుడు అవ్వచ్చు, కానీ మన దేవుడు ఇంకా బలవంతుడు. ఒకసారి 1 సమూయేలు 17వ అధ్యాయము 4వ వచనం. ఇప్పుడు మన రెండో పట్టణం ఏంటి? మన శత్రువు బలవంతుడు అవ్వచ్చు, మన శత్రువు అవ్వచ్చు, కానీ మన దేవుడు ఇంకా బలమైనవాడు. అయితే మనం దావీదు గొల్యాతు గురించి వినుంటాం, తెలుసు కదా? దావీదు గొల్యాతు స్టోరీ అందరికీ తెలుసు, ఎవ్రీబడి తెలుసు కదా. నీకు తెలుసా? డేవిడ్ అండ్ గొల్యాత్. గొల్యాత్ అనే ఒక మహాకాయుడిని, ఒక నిఫీలుడిని దావీదు చంపడం అనే విషయం మనకు తెలుసు, మనం చదువుకున్నాం. దాని గురించి ఇప్పుడు మనం ఇంకొంచెం ధ్యానించుకున్నాం. గాతువాడైన గొల్యాతు అనే సూర్యుడొకడు ఫిలిస్తీయుల దండులో నుండి బయలుదేరిచుండును. అతడు 6 మూలల జేనుడి ఎత్తు మనిషి. వాడు 6 మూలలు, ఇగో ఇదంతా ఇది సైజు మూర తెలుసు కదా మీ అందరికీ? ఏటో ఈ కాలం పిల్లలకి అసలు ఏంటి తెలియట్లేదు. ఇది మూర, ఇది జానా. ఇదేంటిది? ఇక ఎంత ఉందనుకో దీన్ని జానా అంటారు. ఇగో ఎంత ఉందనుకో దాన్ని మూర అంటారు. అది ఎంత పొడవున్నాడు? వాడు 6 మూలల ప్లస్ 6. ఇగో ఇవి ఒకటి కదా, ఇది 1 2 3 అలాగే 6 మూరలు ప్లస్ ఎంత? ఒక జానుడు. 6 మూలలు సరిపోదు, ఇంకో జానుడు ఉన్నాడు. వాడు ఎంత హైట్ అంటే వాడు దాదాపు 9 అడుగులు ఎత్తున్నాడు, 9 feet. ఎవడు? గొల్యాత్. వాడు గాతువాడు. వాడు ఏం చేస్తున్నాడు? వాడు ఫిలిస్తీన్లు ఉన్నారు అంటే ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్కి పడే కాలం కాదు, ఓకే? ఆ కాలంలో ఇశ్రాయేల్ ప్రజల్ని ఎవరు పరిపాలించే వాళ్ళు ఎవరు చెప్పండి? దావీదుకి గొల్యాత్కి యుద్ధం జరిగేటప్పుడు ఇశ్రాయేల్ ప్రజల్ని రాజైన సౌలు చెప్పండి అయ్యా. ఇప్పుడు రోజు చర్చికి వెళ్తారు కదా, అక్కడ చెప్తున్నది మీకు తెలిస్తే చెప్పండి, పర్లేదు. సౌలు పరిపాలనలో ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు, ఓకే? అక్కడ గొల్యాత్ అనేవాడు ఫిలిస్తీన్లు దండులో ఉన్నాడు. ఎందులో ఉన్నాడు? దండులో ఉన్నాడు. వాడు 9 అడుగులు ఎత్తున్నాడు అట్టాడు. 5వ వచనం చదువు. వాడు ఉంది కదా, వాడు దాన్ని ఏమంటారు? కిరీటమో లేకపోతే హెల్మెట్ అంటారు. అది రాగితో తయారు చేయబడింది అట్టది. అది చూడు, అతడు యుద్ధ కవచం ధరించి ఉండు. చూడు, ఆడికి ఒక కవచం ఉంది. అది ఎన్ని తులాలట? 5,000 తులాలట. ఎత్తు అంటే చాలామంది హైట్ కాదు ఇక్కడ. ఇప్పుడు ఈ జనరేషన్ తెలియదు. ఇప్పుడు మనం బ్యాడ్ ఎత్తు, పరకెత్తు, ఈ తులం అనేది ఎత్తు అంటే బరువుని సూచిస్తుంది ఆ రోజుల్లో.
ఎత్తు అంటే హైట్ కాదు. ఓకే, ఎంత తులములు, ఇంత ఆడి కవచం, వాడి ఎంత, వాడి ఎఫోదు 5,000 తులముల రాగి. ఎత్తు అంటే అక్కడ వెయిట్ అనమాట. తర్వాత 6వది అతని కాళ్ళకు రాగి కవచము, అతని బొజ్జుల మధ్యను రాగి. ఇగో అసలే వాడు 9 feet ఉన్నాడు, వాడికేమో రాగి కిరీటం ఒకటి, ఆ తర్వాత మంచి కవచం ఒకటి, అది అంతా 5,000 తులాలు. అది మాత్రం సరిపోదు అన్నట్టు ఆడికి రాగి బల్లెం ఒకటి ఉంది ఆడి దగ్గర. ఆడి దగ్గర ఏంటి ఉంది, బల్లెం ఉంది. 7వ వచనం చదువు. పెద్దది ఆడి దగ్గర ఇంకోటి ఉంది, ఈట ఉంది. ఈట అంటే స్పియర్. అది ఎంత పెద్దది, అది ఈ నేతగా ఉంటాడు కదా, అంటే ధోని అనమాట. అది అంటే ఆల్మోస్ట్ 6 to 8 feet. అది అంటే ఆడికన్నా కొంచెం చిన్నది, 6 to 8 feet, కొన్నిసార్లు 10 feet కూడా ఉండొచ్చు. ఆడే 9 feet ఉన్నాడంటే అంత పెద్ద ఈటే ఆడి దగ్గర ఉంది. మరియు అతని ఈట చదువు. ఎత్తు అంటే ఇక్కడ వెయిట్ అని చెప్పాను కదా, 600 తులముల ఎత్తైనటువంటి ఇనుము, అంటే అంత బరువైన ఇనుము. ఆ ఈట అంత ఉంది, అంత ఇనుము లాంటి బరువు అనమాట అది. చెప్పు. ఇగో ఇప్పుడు ఆ డాలు ఒకడు మోస్తున్నాడంట. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళేవాడు ఎలాగుంటాడు, ఆడే కత్తి పట్టుకుంటాడు, ఆడే డాలు పట్టుకుంటాడు. ఈ డాల్ ఇంకొకటి మోస్తున్నాడంటే అది ఎంత పెద్దదో ఆలోచించండి. అంటే ఇప్పుడు మన శత్రువు ఎంత పెద్దవాడు అని చెప్పి ఇక్కడ వివరణ ఉంది. ఇది బైబుల్, ఈ కొత్త మనం ఏది కొని తెచ్చుకుని కాదు. అది ఏమయ్యారు బహుభీతులు అంటే భయంకరంగా భయపడిపోయారు. భయపడరా మరి? ఆడు ఎంత హైట్ ఉన్నాడు, 9 అడుగులు. ఆడెవడాడు, నెఫీల్డ్ ఆడు. ఎవడు నెఫీల్డ్ అంటే ఎవరు తెలుసా? నెఫీల్డ్ అంటే పడిపోయిన దేవదూతలకి మనుషులకి పుట్టినవాడే నెఫీల్డ్. వాళ్ళలో చివరివాడు ఇశ్రాయేలుకి ఎగెనిస్ట్గా ఉన్న ఫిలిస్తీయుల దండులో ఉన్నాడు. వాళ్ళని సౌలు రాజు సరిగ్గా ఆదరించేవాడు కాదు, అందుకని వాళ్ళు ఫిలిస్తీయుల దండులో చేరారు. ఓకే, వాళ్ళు ఫిలిస్తీయుల దండులో చేరి ఈ సౌలు రాజు పరిపాలనలో ఉన్న ఇశ్రాయేల్ ప్రజల్ని నేను ఓడిస్తాను, నేను కూడా ఫిలిస్తీయుడిని, నేను ఒక్కడిని చాలు, మీరు ఎందుకు ఇలా బారులు తీరున్నారని చెప్పేసి ఈ గొల్యాత్ అనేవాడు ఇశ్రాయేల్ మీద యుద్ధానికి పగ పట్టుకొని ఉన్నాడు. రాజు అయిన సౌలు ఈ ఇశ్రాయేల్ ప్రజలందరూ ఏమై ఉన్నారు, బహు భీతులయ్యారు. ఎందుకంటే ఆడంత పొడవుండి వాడు డాలు ఒకడు మోసి, యాక్చువల్ చెప్పాలంటే ఒకడే ఇద్దరు మోసుకున్నారు, అంత బరువు అది. వాడి స్పీర్ అంత పొడవు ఇనుము 600 తులములు ఎత్తుగలదంటది. అలాగే ఆడి కవచము 8,000 తులాలు, 5,000. అంత భయంకరమైన వ్యక్తి, అంత భయంకరమైన శూరుడు, మహాకాయుడు. ఇప్పుడు మన 2వ పాయింట్ ఏడ్ చేసుకున్నాం, మన శత్రువు బలవంతుడు అవ్వచ్చు, కానీ మన దేవుడు ఇంకా బలమైనవాడు. అయితే ఇప్పుడు ఈ ఇశ్రాయేల్ ప్రజలు ఎవరితో పోరాడాలి? గొల్యాతు అనే మహాశూరుడు ఉన్నాడు, 9 అడుగులు ఎత్తున్నాడు, వాడికి పెద్ద ఈట ఉంది, భుజముల మీద ఒక కత్తి ఉంది, అండ్ పెద్ద డాల్ ఉంది. అంటే వాడు బలవంతుడు, ఎత్తైన వాడు మాత్రమే కాకుండా వాడికి వాడి రక్షణ కవచాలు కూడా ఆడుకున్నాయి. ఆడు ఫుల్ సేఫ్టీతో ఉన్నాడు, వాడు బలవంతుడు, ఫుల్ సేఫ్టీతో కూడా ఉన్నాడు. ఇప్పుడు వాడిని చూసి వీళ్ళు బహు భీతులైరి, వీడితో యుద్ధం చేయడానికి ఈ ఇశ్రాయేల్ ప్రజలు ఇప్పుడు భయపడుతూనే ఉన్నారు. అలాగా అక్కడ ఏలీ కొండ అని ఒకటి ఉంది, ఆ కొండ దగ్గర ఒక లోయ ఉంది, ఆ లోయలో యుద్ధం. ఓకే, అక్కడ యుద్ధం. ఆ యుద్ధానికి అప్పుడు ధర్మ యుద్ధం ఉండేది, రాత్రిపూట పొడిసిడాలు చంపడం అంటూ కాకుండా అక్కడికి వచ్చి ఎవరైతే యుద్ధం మొదట స్టార్ట్ చేస్తారో వాళ్ళు యుద్ధం స్టార్ట్ చేసిన వాళ్ళగా భావించి ఎదురుగా ఉన్న వాళ్ళు దాడి చేయడానికి ఇది సరైన సమయం అని చెప్పి భావించే అక్కడ ధర్మం అది. అవునా? అయితే ఇశ్రాయేల్ ప్రజలు ఎవరు ముందుగా వచ్చి దాడి మొదట స్టార్ట్ చేయకపోయిన కారణంగా ఈ ఫిలిస్తీన్లు కూడా దాడి చేసేవాళ్ళు కాదు. ఎప్పుడు కూడా అక్కడికి వచ్చి నన్ను ఎవడు ఎదిరించలేడా, నన్ను ఎవడు ఓడించలేడా, నేను ఒక్కడిని చాలు మీ ఇశ్రాయేల్ ప్రజలందరినీ ఓడించడానికి అని చెప్పి వీడు ప్రగల్భాలు పలుకుతుండేవాడు అంట. ప్రగల్భాలు ఏంటి, అది నిజమై ఉండొచ్చు, ఎందుకంటే ఆడ అంత బలమైన 9 అడుగులు అంటే అంత తెలుసు. ఇగో ఇదంతా ఇది 9 feet, ఈ గోడ 9 అడుగులు, అంత హైట్ మనిషి వాడు ఇలా చేస్తుండేవాడు. అయితే ఇప్పుడు మన హీరో ఎంటర్ అవుతాడు. ఓకే, మరి ఈ కథలో హీరో దావీద్ ఎంటర్ అవుతుంది. ఇప్పుడు మన 2వ పాయింట్ ఏంటి, మన శత్రువు బలవంతుడు అవ్వచ్చు, కానీ మన దేవుడు ఒక పక్క. వీడు ఎంత బలవంతుడైతే దావీదు ఎవరు, 14 సంవత్సరాల పిల్లవాడు. అయితే దావీదు ఎవరి కొడుకు, యెష్షయి అనే ఒక వ్యక్తి కొడుకు. వాళ్ళది ఏ గోత్రం, యోధా గోత్రం. వాళ్ళంటే ఇశ్రాయేల్లో టాప్ మోస్ట్ బిగ్గెస్ట్
క్యాస్ట్ ఆర్ గోత్రం, అవునా? వాళ్ళు అయినా సరే వాళ్ళు ఏం చేశారు, ఎక్కడో దూరంగా వాళ్ళు బతుకుతున్నారు. ఎవరు? ఎస్ఐ కుటుంబం. అంటే ఎస్ఐకి పుట్టిన 6 కుమారులు, 7వ వాడైనటువంటి దావీదు వేరే చోట బతుకుతున్నారు. అందులో 6 కుమారులు, ఎస్ఐ తాలూకు 6 కుమారులు ఆల్రెడీ సౌలు తాలూకా సైన్యంలో ఉన్నారు. అర్థమైందా? సౌలు అనే రాజు ఇశ్రాయేలుని పరిపాలిస్తున్నాడు. ఎస్ఐ తాలూకు 6 కుమారులు సైన్యంలో ఉన్నారు. వీళ్ళని ఎందుకు పంపించలేదు? ఎప్పుడు కూడా సైన్యం పంపించడానికి ఒక ఏజ్ అంటూ ఉంటుంది. వీడు ఇంకా బాలుడయ్యే ఉన్న కారణం వల్ల ఎస్ఐ ఏం చేశాడంటే తనకి యుద్ధంకి పంపించకుండా గొర్రెలు కాపరిగా ఉంచాడు. ఆ ఇంటి చుట్టుపక్కల పరిస్థితుల్లో ఆ గొర్రెలు కాయడం, ఆ గొర్రెల్ని క్షేమంగా ఇంటికి తీసుకురావడం. అన్నలు యుద్ధంలో ఉంటే వాళ్ళకి ఆహారము, నీళ్లు తన తండ్రి ఇస్తే ఏ గాడిద మీదో గుర్రం మీదో తీసుకెళ్ళి వాళ్ళకి అందించడం, తిరిగి వాళ్ళ తాలూకు క్షేమ సమాచారం వీళ్ళ డాడీకి చెప్పడం. ఇది ఎవరి పని? దావీదు పని. కానీ దావీదు పిల్లవాడే, గొర్రెల కాపరా అయి ఉన్నాడు. కానీ దావీదు ఏం చేస్తాడు? దేవుడు అని యెహోవా యందు చాలా నమ్మకం, విశ్వాసం కలిగి ఉన్నాడు. ప్రతి క్షణం దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రతి క్షణం తను ఏం చేయాలనుకున్నా సరే దేవునికి మొరపెట్టి దేవుడు ఏం చెప్తాడో అదే పని మాత్రమే చేస్తాడు. దావీదు ఏ పని చేసినా, ఏ పని చేయాలనుకున్నా దేవుడు ఆజ్ఞాపిస్తేనే చేస్తాడు. అయితే యుద్ధంలో రెడీగా ఉన్నారు, ఫిలిస్తీన్లు రెడీగా ఉన్నారు. ఇక్కడ సౌలు రాజ్యం కూడా రెడీగా ఉంది. కానీ ఈ గొల్యాతుని చూసి భయపడిపోయి వీళ్ళెవరు యుద్ధం స్టార్ట్ చేయట్లేదు. అలాగే 40 రోజులు అయిపోయింది. ఎన్ని రోజులు? 40 రోజులు. 40 రోజులు అయిపోయింది కదా. ఇప్పుడు ఎస్ఐ కుమారులందరూ ఎక్కడున్నారు? యుద్ధం దగ్గర ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఎలాగున్నారో క్షేమక్షేమత తెలియాలి కదా. అందుకని ఎస్ఐ దావీదుని, నువ్వు గొర్రెలు మేపడం ఈరోజు కాపి, ఇదిగో ఈ గాడిద మీద ఈ ఫుడ్ వాటర్ అంతా తీసుకెళ్ళి మీ అన్నలకి ఆహారం ఇవ్వు, వాళ్ళు ఎలాగున్నారో నాకు చెప్పని చెప్పి దావీదుని పంపిస్తాడు. దావీదు అక్కడికి వెళ్తాడు. ఎక్కడికి? యుద్ధం దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసరికి అటు ఇటు జనాలు ఉంటారు, కానీ యుద్ధం జరగట్లేదు. ఇక్కడ దావీదు వెళ్ళి, ఏంటి ఇక్కడంతా జనాలు ఉన్నారు, ఏమైందని అంటే వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుందారా వీడికి ఏంటి తెలుస్తుంది దావీదుకి? అక్కడ మహాకాయుడు ఒకడు ఉన్నాడు, వాడు 9 feet ఉంటాడు, వాడు మమ్మల్ని అందరినీ చంపేస్తానని బెదిరిస్తున్నాడు, వీళ్ళందరూ భయపడి యుద్ధం చేయట్లేదంటే నేను రాజుగారితో మాట్లాడాలి అని దావీదు అంటాడు. ఏమంటాడు? రాజు ఎవరు? సౌలు. అయితే అతి కష్టం మీద రాజు దగ్గరికి తీసుకెళ్తారు. ఎందుకంటే వీడు చిన్నోడు, వీడికి ఆల్రెడీ యుద్ధ ప్రావీణ్యత లేదు, ఏమీ లేదు. రాజు దగ్గరికి ఎలాగొకలాగా వీడు బతినాడు తీసుకెళ్తాడు. అప్పుడు ఎవరయ్యా నువ్వు అంటే నేను చెప్తాడు, ఎస్ఐ కుమారుడు నేను, ఎస్ఐ కుమారుడిని. నువ్వు చూస్తే చిన్నపిల్లడిలాగా ఉన్నావు. సౌలు ఒక డైలాగ్ వేస్తాడు, నువ్వు చూస్తే చిన్నపిల్లడిలాగా ఉన్నావు, కానీ అక్కడ ఉన్నది చిన్నప్పటి నుంచి యుద్ధం చేస్తున్నాడు. నువ్వు చిన్నపిల్లవాడే, ఆడు చిన్నప్పటి నుంచి యుద్ధం చేస్తున్నాడు. ఆడు చిన్నప్పటి నుంచి యుద్ధం చేస్తున్నాడు ఒక పక్క, చిన్నపిల్లడు అయినాడు ఒక పక్క. అప్పుడు సమూయేలు ప్రవక్త దావీదుని ఆశీర్వదించాడు కదా, అనాయింట్ చేశాడు కదా, అభిషేకించాడు కదా. దేవుని తాలూకు ఆత్మ ఎవరి మీద ఉంది? దావీదు మీద ఉంది. ఇక్కడ సైజు ముఖ్యమా, బలం ముఖ్యం, శక్తి ముఖ్యమా? శత్రువు తాలూకు సైజు ముఖ్యం కాదు, బలం ముఖ్యం కాదు, ఏది ముఖ్యం కాదు. ఏం ముఖ్యం? దేవుడు ఆ శత్రువు కన్నా బలవంతుడు, గొప్పవాడు కాబట్టి దేవుని తాలూగా ఏదైతే అభిషేకం ఉందో అదే గొప్పది. అయితే ఈ ఫిలిస్తీయులు అన్యులైనటువంటి వాళ్ళు ఇలా మన దేవుని ప్రజల్ని బెదిరించడము, వీళ్ళు చేయడమా అని చెప్పి నేను వెళ్ళి పోరాడతాను, నేను వెళ్ళి ఆ గొల్యాతుని చంపుతానని చెప్పి అంటాడు. ఎవరు? దావీదు చిన్నోడా పెద్దోడా? ఇది చంపగలడని చెప్పి ఎవరికైనా నమ్మకం ఉంటుందా? వీళ్ళ తాలూకు అన్నలందరూ కూడా నీకేమైనా మతిపోయిందా, పిచ్చి పెట్టిందా, మా అందరి వల్లే కాలేదు, మేమందరం భయపడుతున్నాం, మహాభీతులైరని చెప్పి బైబిల్లోనే కదా ఉంది. ఏది కొని తెచ్చుకుంది కాదు, అందరూ భయపడి ఉన్నారు. ఇప్పుడు నేను నువ్వు యుద్ధం చేస్తానంటావు ఏంటని చెప్పానంటే, లేదు, దేవుడు నాకు బలం ఇచ్చున్నాడు, దేవుని దూత నాకు కనిపించింది, నేను కంపల్సరీ ఇది నేను చేయగలను, నాకు చూడమని చెప్పండి రాజుకి మనోడు వేడుకుంటే అప్పుడు పంపిస్తాడు. పంపించే ముందు రాజు ఏం చేస్తాడు? నా తాలూకా కవచాలు తీసుకెళ్ళు అంటాడు. ఏంటి కవచాలంటే? ఈ బాడీ కవచం, ఈ కిరీటం, ఇంకా చేతుకుంటే చేతికి, కాలుకి ఏముంటావి అవి తీసుకెళ్తే ఇవన్నీ పట్టుకుంటాడు. ఇవన్నీ కట్టుకుంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత మనవాడికి అన్ని జారిపోతుంటాయి. ఎందుకని? ఆ రాజు, మీరు సమూయేలు గ్రంథం మీరు చదివి తెలుస్తుంది, సౌలు అనేవాడు ఇశ్రాయేల్ ప్రజల్లో అందరికన్నా బహు అందమైన వాడు. చదివామా? అండ్ ఇశ్రాయేల్ ప్రజలందరూ ఎంత హైట్ ఉంటారో వాళ్ళ భుజాల కన్నా ఎత్తుకున్నాడు అటు వీడు. సౌలు ఎంత
ఇశ్రాయేల్ ప్రజలందరూ యావరేజ్ హైట్ ఎంత ఉంటే వాళ్ళ భుజాల కన్నా ఈ భుజం హైట్గా ఉంటుంది. అంత హైట్. ఎవరు? అందగాడు, ఎత్తు ఉన్నాడు. మొదట్లో దేవుని చేత అభిషేకించబడిన ఆ సౌలే యుద్ధం చేయలేకపోతుంటే, అంత భారీకాయుడు మనోడు చేయలేకపోతుంటే, ఆడిని మించిన పెద్ద శత్రువు అక్కడ ఉన్నాడు. దీని తాలూకు ఇవన్నీ మనోడికి పట్టట్లేదు. ఇప్పుడు దావీదు ఏమనుకున్నాడు? నాకు కావాల్సింది ఈ కవచాలు కాదు. ఏంటి? నాకు ఈ కవచాలు ఇవి కాదు, దేవుని తాలూకు ఆత్మ, దేవుని తాలూకు వాక్కే నాకు కవచం, అదే నన్ను రక్షిస్తుందని చెప్పి నేను కంపల్సరీ చేస్తాను. ఇప్పుడు మీరు అందరూ దృష్టి పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఏదైనా కావాలని ప్రార్థన చేస్తాం కదా, అందరూ ప్రార్థన చేస్తున్నారు లేదా? ప్రతి ఒక్కడికి ఒక్కొక్క ఆలోచన, ఒక కోరిక, ఒక దృక్పథము, మనకి ఏవో ఒక వాంట్స్ ఉంటాయి. అయితే మనం ఇది జరుగును గాక అని చెప్పి మనం ప్రార్థన చేస్తాం. అవునా? మనకి ఏది కావాలంటే, ఇప్పుడు మనకు ఒక ఉద్యోగం కావాలనుకో, ఈ ఉద్యోగం జరిగిన దేవుడు నాకు ఉద్యోగం, ఇలాగే ఆరోగ్యం కావాలంటే దేవుడు నాకు ఆరోగ్యం అని చెప్పి మనం ప్రార్థన చేస్తాం. మనం ప్రార్థన చేసేటప్పుడు మనం ఏం చేస్తాం? మనం కొంతమంది మోసం చేసుకుంటాం. శ్రద్ధగా వినండి. మనం ఏం చేస్తాం? మనం ప్రార్థన చేస్తాం, దేవుడు నాకు ఇది కావాలి, అది కావాలని చెప్పి. కానీ ఇంటర్నల్గా మనలో ఒకడు ఉంటాడు. ఆడేంటాడు? దేవుడు నిజంగా నీ ప్రార్థన వింటాడా? నువ్వు నిజంగా నీతిపరుడివేనా? దేవుడు నిన్ను నిజంగా ఆశీర్వదించాడా? దేవుడు నిన్ను నిజంగా అభిషేకించాడా? నీ పాపం నిన్ను వెంటాడుతుంది కదా అని మనకేముంటుంది? సిన్ కాన్షియస్నెస్ అంటారు. అంటే మనం గతంలో చేసిన పాపాల తాలూక ఆ హాంటింగ్ మనల్ని వెంటాడుతుంటుంది. దేవుడు మనల్ని అభిషేకించినా సరే ఆ డౌట్ మనల్ని ఏం చేస్తుంది? దేవుని తాలూక ఆ రక్షణ మనం పొందుకునేవ్వకుండా దూరంగా పెడుతుంది. అందుకని మనకి భయం ఉండకూడదు, అవిశ్వాసం ఉండకూడదు. దావీదులో అవి లేవు, ఎవరిలోనైనా ఉంటాయి. కానీ ఈ బైబిల్ మొత్తం ఎత్తుక్కుంటే దావీదులో అవిశ్వాసం, అధైర్యం ఉండవు. అయితే నేను ఇప్పుడు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. సౌలు అంటాడు, నువ్వు చిన్నపిల్లాడు కదా, నువ్వు గొర్రెలు కాపరివి, నువ్వెలాగా గొల్లియాతుని చంపుతావనంటే, నేను గొర్రెలు కాచేటప్పుడు అప్పుడప్పుడు ఎలుగుబంట్లు వచ్చేవి, అప్పుడప్పుడు సింహాలు వచ్చేవి, వాటిని నేను ఎదుర్కొనేవాడిని. ఎలుగుబంటిని నేను చంపిన చరిత్ర నాకుంది. అలాగే సింహం నోటి వెంట గొర్రె పిల్లలు తీసుకెళ్ళిపోతుంటే ఆ సింహాన్ని నోటిని నేను పట్టుకొని దాన్ని దవడ ఎముక పట్టుకొని దాన్ని చంపి గొర్రె పిల్లలను తీసుకొచ్చిన ఆ సందర్భాలు ఉన్నాయి. దేవుడు నన్ను ఆ విధంగా కాపాడు. దేవుని తాగిన రక్షణ నాలో ఉంది కాబట్టి నేను ఈ గొల్లియాతుని చంపుతాను అన్నాడు. ఇక్కడ దావీదు దగ్గర ఏమున్న ఆయుధాలు? ఏమీ లేవు. ఒక కర్ర ఉంది. గొర్రెలు కాచేటంటే ఆ కర్ర ఒకటి ఉంది. అండ్ మనోడు ఒడిసి పట్టుకుంటాడు కదా, అది ఏంటిది? క్యాటర్ పిల్లరా, దాని ఏమంటారు? అందులో గుండ్రని స్టోన్స్ 5 పట్టుకుంటే 5 గుండ్రని రాళ్ళు. గుండ్రం ఎందుకు? ఇప్పుడు రాయిలు స్టోన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు రైల్వే ట్రాక్ ఉంటుందా? రైల్వే ట్రాక్ పక్కన గుండ్రంగా ఉంటాయి. అవి గుండ్రంగా ఉండవు. అవి ఏముంటాయి? రకరకాల షేపుల్లో ఉంటాయి. రకరకాల షేపుల్లో ఉన్నవి అలా ఒదిగి ఉంటాయి. ఏంటుంటాయి? అలా ఒదిగి ఉంటాయి. గుండ్రని ఒదిగి ఉండవు, జారిపోతాయి. గుండ్రనివి జారిపోతాయి. ఆ గుండ్రం రాయిలు పట్టుకోమని చెప్పి దేవుని దూత ప్రత్యక్షమై దావీదుకి చెప్తాడు. ఆ విధమైన ఆ అనుగ్రహం ఆడికి ఉంది కాబట్టి దావీదు ఏం చేస్తాడు? 5 గుండ్రం ఉన్నట్టాయి, చాలా ఉన్నట్టు గుండ్రమైన 5 రాళ్ళు ఇక్కడ పాకెట్ లాగా ఉంటుంది, అందులో పెట్టుకుంటాడు. ఇది పట్టుకుంటాడు, దేవునికి ప్రార్థన చేస్తాడు. ఏమైనా ప్రార్థన చేస్తాడు తెలుసా? దేవుడు సమూయేలు ద్వారా వీడికి ఏమైనా అభిషేకం చేశాడు? ఇశ్రాయేల్ ఏలే రాజువే నువ్వే. వీడికి ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు. ఇప్పుడు గొల్లియాతుతో చచ్చిపోతే, గొల్లియాతుతో పోరాటం చేసి చచ్చిపోతే వీడు ఇశ్రాయేల్ రాజు అవుతాడా? జస్ట్ వినండి. ఇశ్రాయేల్ ప్రజలకి రాజు ఈడు అవ్వాలంటే ఈ గొల్లియాతుతో చచ్చిపోతే అవుతాడా? అవడు. అవ్వడని చెప్పి ఇశ్రాయేల్ ప్రజలకు రాజు అవుతాడని వీడికి ఏటుంది? నమ్మకం విపరీతంగా ఉంది. ఎంత ఉందంటే, ఈరోజు నేను చనిపోను, ఈరోజు నేను చనిపోతే తర్వాత ఫ్యూచర్లో నేను పెద్దోడైన తర్వాత ఇశ్రాయేల్ రాజు అవ్వను, ఇశ్రాయేల్ రాజు నేను అవుతానని చెప్పి దేవుడు ఆల్రెడీ వాగ్దానం చేశాడు. అక్కడ దేవుడు వాగ్దానం చేశాడంటే ఇక్కడ నేను చనిపోవడం అంటూ జరగదు. ఇందాక నేను ప్రార్థనలు ఏం చెప్పాను? మనం ఎలా ప్రార్థన వాట్ ఎవర్ యూ ఆస్క్ ఫర్, ప్రే ఇన్ సచ్ ఏ వే దట్ యూ ఆల్రెడీ రిసీవ్డ్ ఇట్. మనం ఏదైనా ప్రార్థన చేసేటప్పుడు మనకు ఆరోగ్యం కావాలనుకో, ఆరోగ్యం మనకు వచ్చింది, మనకి ఏ అనారోగ్యం మనల్ని ఏం చేయదు. మనకు ఉద్యోగం కావాలి, మనకు ఉద్యోగం వచ్చింది, అది నాకు కనబడుతుంది, మనకు త్వరలో కనబడుతుంది. నాకు ఇప్పుడు కనిపించకపోవచ్చు, తర్వాత కనబడుతుంది. నాకు ఏదైనా సరే ఒక నిరీక్షణ నేను వెయిట్ చేస్తున్నాను, నా అప్పులు తీరాలని వెయిట్ చేస్తున్నాను. అప్పులు తీరిపోయి దేవుడు ఆల్రెడీ వాగ్దానం చేశాడు. ఇప్పుడు కనిపించకపోవచ్చు, తర్వాత కనిపిస్తుంది. అలాగే వీడు రాజు అయిపోయాడు ఆల్రెడీ. ఎక్కడ రాజు అయిపోయాడు? ఈ స్పిరిట్ రంగంలో రాజు అయిపోయాడు. ఎందుకని? దేవాదేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా వీడికి వాగ్దానం చేశాడు, నేను రాజు ఆల్రెడీ ఫ్యూచర్లో అయిపోయాను, అంటే నేను ఇప్పుడు చచ్చిపోను. అదే నమ్మకంతో వెళ్ళాడు, ఒక రాయి వేసాడు, ఆడిని కొట్టాడు, ఆడు చచ్చిపోయాడు. ఎవరు చచ్చిపోయాడు? గొల్లియాతు చచ్చిపోయాడు. అంటే శత్రువు ఎంత పెద్దోడైనా మన దేవుడు ఇంకా చెప్పట్లు కొట్టండి. ఇప్పుడు శత్రువు ఎంత పెద్దోడైనా మన దేవుడు పెద్దవాడు. మొదటి పాయింట్ ఏంటి? సంఖ్యని చూడడు దేవుడు. మన దేవుడు ఏం చూస్తాడు? విశ్వాసాన్ని చూస్తాడు. అలాగే మన శత్రువు తలక సైజు బలం చూడడు. ఒకవేళ చూసినా సరే దానికన్నా గొప్ప బలవంతుడు, గొప్ప శక్తి గలవాడు మన దేవుడు అని ఈరోజు మన పాయింట్లో తెలుసుకున్నాం. మూడోది చిన్నది,
అది చెప్పి మనం ముగించుకుందాం. మూడోది ఏంటంటే అత్యంత వీక్నెస్ టైంలో మనం ఉండేటప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడు. గిజ్జోన్ అనేవాడు ఏంటి? పిరికోడు. అందరికన్నా ఆ కుటుంబంలో ఏంటి? చిన్నోడు. అందరికన్నా అది చిన్న, డౌట్లు ఎక్కువ. పిరికోడు, అందరికన్నా చిన్నోడు, వాడికి యుద్ధ ప్రావీణ్యత లేదు. వాడు వీక్గా ఉన్నాడు, వాడికి భోజనం లేదు, పౌష్టికాహారం లేదు, అందుకనే వాడు వీక్గా ఉన్నాడు. వీక్గా ఉన్న టైంలో ఏమైంది? దేవుడు వాడికి మిద్యానీయుల మీద గెలిచే ఆ శక్తిని ఇచ్చాడు. అలాగే ఇక్కడ ఏంటి? చిన్నప్పటి నుంచి యుద్ధాలు చేసే గొల్యాత్ అక్కడ, చిన్నపిల్లవాడైన దావీదు అక్కడ 14 సంవత్సరాలు. ఇక్కడ ఓన్లీ గొర్రెల కాపరి, యుద్ధ ప్రావీణ్యత లేదు. అయినా సరే దేవుని తల కటాక్షం వల్ల ఇతను వీక్ పీరియడ్లో కూడా, సౌలు యొక్క వీక్ పీరియడ్లో, ఇశ్రాయేల్ వీక్ పీరియడ్లో, దావీదు యొక్క వీక్ పీరియడ్లో కూడా దావీదుకి విజయాన్ని దేవుడు అందించాడు. అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ మరొకసారి చూసుకుందాం. సంఖ్య చూడడం కన్నా విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు. శత్రువు బలం కన్నా మన దేవుని బలం గొప్పది. మనం వీక్గా ఉండేటప్పుడు మనం ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద. అప్పుడు దేవుడు మనకి విజయాన్ని, కృపని ప్రసాదిస్తాడు. అది ఈరోజు వాక్యం అదనమాట. ప్రార్థన చెప్తాను, ఆ ప్రార్థన చేయండి దయచేసి. ప్రభువా, గిద్యోనికి ఇచ్చిన ధైర్యం, దావీదుకి ఇచ్చిన విజయం ఇవాళ మా అందరిపైన విడుదల చేయుదువుగాక. వరుసగా వచ్చిన శత్రువులు, సమస్యలు, వ్యాధులు, అప్పులు ఇవన్నీ నీ నామములో పడిపోవునుగాక. మా బలహీనతలో నీ బలం ప్రతిఫలం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాం. ఈ నిజాన్ని మా జీవితంలో ఎల్లప్పుడూ కనబరుస్తావని దేవుడైన నీకు ప్రార్థించున్నాం. ఆమేన్. సో ఈరోజు మనం ధ్యానించుకున్న వాక్యం ద్వారా మీరు బలపడ్డారని, గిద్యోని గురించి, దావీదు గురించి, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన విజయాల వెనక మహాబలుడైన, మహాశక్తివంతుడైనటువంటి సైన్యములకు అధిపతి అయిన యెహోవా బలం ఉందని మనం తెలుసుకున్నాం. అదే దేవుడు మనకు కూడా తోడుగా ఉన్నాడు. ఒక గిద్యోనికే కాదు, ఒక దావీదుకే కాదు, ఒక రాజు అయిన సౌలుకే కాదు, ఒక ఇశ్రాయేల్ ప్రజలకే కాదు, మనందరికీ కూడా దేవుడు తోడై ఉన్నాడని చెప్పి మనం విశ్వాసంతో ఉండాలి. మనల్ని ఏమాత్రం పిరికితనం ఉండకూడదు, ఏమాత్రం అవిశ్వాసం ఉండకూడదు, మన దగ్గర ఏమాత్రం డౌట్లు ఉండకూడదు. దేవుడు మనకు ఆల్రెడీ అనుగ్రహించాడని మనం నమ్మికతో ఉండాలి. ఓకే, దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్.